వృద్ధులనే వాళ్ళు రకరకాల దేశాల్లో రకరకాలుగా వృద్ధుల్ని డిఫైన్ చేస్తున్నారు. జనరల్‌గా ఈ వృద్ధులు అనే వాళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ వయసు గాని, లేకపోతే పెన్షన్ తీసుకునే వయసుతో గాని ముడిపెట్టి చాలా దేశాల్లో దీన్ని వృద్ధులు అంటే సీనియర్ సిటిజన్స్ గా భావిస్తున్నారు. ఈ సీనియర్ సిటిజన్స్ అనేవాళ్ళు ఇప్పుడు మనకి ఇండియాలో అయితే రకరకాలు ఉన్నాయి. కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ 55 ఏళ్ళకే రిటైర్ చేస్తున్నాయి. కొంతమంది 60 ఏళ్ళకి రిటైర్ చేస్తున్నారు. కొంతమంది 61 ఏళ్ళు. కొన్ని ప్రొఫెషన్స్ లో 65 ఏళ్ళు కూడా ఉంటున్నది. కాబట్టి ఇది కనుక రిటైర్మెంట్ తో మనం లింక్ చేస్తే ఇట్లా రకరకాల సీనియర్ సిటిజన్స్ ఉంటారు. లేదు అందరూ 60 యూనిఫామ్ గా ఉండాలి అనుకుంటే 60 కానీ 65 కానీ. ఈ 60, 65 అనేది మోస్ట్లీ మనం ఈ సీనియర్ సిటిజన్స్ ని మనం భావించడానికి ఏజ్ ని మనం ఇండియాలో పరిగణిస్తున్నాం. ఈ సీనియర్ సిటిజన్స్ అనేది మనం కనుక చూస్తే ప్రపంచవ్యాప్తంగా కానీ మన దేశంలో కానీ వీరి సంఖ్య ఈ మధ్య కాలంలో అంటే గత 15-20 ఏళ్లుగా క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ఆ సంఖ్యలు కనుక మనం చూసేట్లయితే నేను ఎక్కువ స్టాటిస్టిక్స్ జోలికి పోను. కానీ ఇండియాలో సుమారుగా ప్రస్తుతం ఒక 10% దాకా సీనియర్ సిటిజన్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది. అంటే 10% అంటే సుమారుగా 13 కోట్లు ఆ పైన. ఈ అట్లాగే ప్రపంచవ్యాప్తంగా కూడా సీనియర్ సిటిజన్స్ పెరుగుతున్నారు. ఇదివరకు 6 కోట్లు ఉండేవాళ్ళు ఇండియాలో, ఇప్పుడు దగ్గర 9-10 కోట్ల దాకా వచ్చింది. దాని తర్వాత చైనా లాంటి దేశంలో తీసుకుంటే వారి జనాభాలో 12% సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అందరికంటే ఎక్కువ జపాన్ లో సీనియర్ సిటిజన్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నట్టుగా మనకి స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. వాళ్ళ దాంట్లో 28%, 28% సీనియర్ సిటిజన్స్ గా ఉన్నట్ల. యుఎస్ఏలో 16% ఉన్నారు. అయితే ఈ సీనియర్ సిటిజన్స్ పాపులేషన్ పెరగడానికి కారణం ఏంటంటే ఇది ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ కానివ్వండి, లేకపోతే అవేర్నెస్ పెరగడం వల్ల కానివ్వండి, ఆరోగ్యం పట్ల జనాలకి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కి ఈ అవేర్నెస్ పెరగటం. రెండవది ఉన్న హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ప్రపంచవ్యాప్తంగా బాగా అభివృద్ధి చెందడం. వీటి వల్ల ఈ సీనియర్ సిటిజన్స్ అనే వాళ్ళ పాపులేషన్ అనేది క్రమంగా పెరుగుతున్నది. ఇది మంచిదే అంటే డెఫినెట్ గా ఇది మంచిదే. ఎందుకంటే సీనియర్ సిటిజన్ అనేవాళ్ళు వాళ్ళు ఎక్స్పీరియన్స్ కి గనులు. అంటే వాళ్ళతో పాటు ఎంతో ఎక్స్పీరియన్స్ మనం ఉంటుంది. దాన్ని ఆ సమాజం ఉపయోగించుకుంటే నిజంగా వాళ్ళు సొసైటీకి ఎసెట్స్ లాంటి వాళ్ళు సీనియర్ సిటిజన్స్. ఉపయోగించుకుంటున్నారా లేదా అనే తర్వాత విషయం అది. సో ఇది దాని తర్వాత దీన్ని ఈ శాస్త్రాన్ని సైన్స్ లో ప్రతిదానికి ఒక శాస్త్రానికి ఒక పేరు ఉంటుంది. జెరంటాలజీ. జెరంటాలజీ అంటే ఈ వృద్ధులు వాళ్ళకి సంబంధించినటువంటి స్టడీస్ ని తెలియజేసేటువంటి శాస్త్రం జెరంటాలజీ. ఈ సైకాలజీలో కూడా ఒక భాగం ఉంటుంది. ఈ ఈ వృద్ధులకు సమస్యలు అందరికీ ఉంటాయి, కానీ వృద్ధులకు రిలేటెడ్ సమస్యలు ఏమిటి అనేది ఇవాళ మనం ఒకసారి చూస్తే నా ఉద్దేశం ప్రకారం ఇవి సమస్యలు ముఖ్యంగా 5 రకాల సమస్యలు ఉంటాయి. వృద్ధులకు సంబంధించినటువంటి మన సమాజంలో మనం చుట్టుపక్కల చూసే సమాజాన్ని బట్టి చూస్తే ఒక 5 రకాలైనటువంటి సమస్యలు మనం ఐడెంటిఫై చేయొచ్చు. అవి ఫిజికల్ అండ్ హెల్త్ రిలేటెడ్, అంటే శారీరక సమస్యలు, తర్వాత ఆరోగ్య సమస్యలు. రెండవది ఆర్థిక సమస్యలు. మూడవది సామాజిక సమస్యలు, అంటే సమాజం వల్ల వచ్చేటువంటి వాళ్ళకి సమస్యలు. నాలుగవది కుటుంబ సమస్యలు. వృద్ధులనే వాళ్ళు కుటుంబంలో కుటుంబ సభ్యుల ద్వారా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారని కుటుంబ సమస్యల కిందకు వస్తాయి. దాని తర్వాత ఫైనల్ గా మానసిక సమస్యలు. ఈ అంటే వృద్ధాప్యంతో పాటు వచ్చేటువంటి సమస్యలు, ఈ మానసిక సమస్యలు అనేవి ఒక ముఖ్యమైనటువంటి సమస్య. అంటే వీటన్నిటికీ కూడా మనం మామూలుగా పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు. అది మనం పరిష్కారం అనేది ప్రతి సమస్యకు ఉంటుంది. ఇప్పుడు మన సమస్యల్ని పరిష్కారాల్ని కొద్దిగా చక్కచక్క చెబుతాను. ఎందుకంటే ఇది డిస్కషన్ గ్రూప్ కాబట్టి
మిగతా వారు కూడా పాల్పంచుకోవాలి కాబట్టి తొందరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయంటే, మన శరీరం అనేది ఒక మిషన్ లాంటిది. కర్మాగారంలో ఉండే ఒక మిషన్‌కి మన శరీరాన్ని పోల్చొచ్చు. మిషన్ ఎట్లయితే రన్ అవుతూ ఉంటుంది. ప్రొడక్షన్ చేస్తూ అది చాలా కాలం పనిచేసిన తర్వాత దాంట్లో సమస్యలొస్తాయి. కొన్ని పార్ట్‌లు చెడిపోతాయి. రీప్లేస్ చేయాల్సి రావచ్చు. లేకపోతే రిపేర్ చేయాల్సి రావచ్చు. చివరికి అన్ని ఈ రిపేర్‌లు, రీప్లేస్‌మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా వి మే హావ్ టు రీప్లేస్ దట్ మిషన్ విత్ ఎ న్యూ వన్. అలాగే శరీరంలో కూడా చాలా సమస్యలనేవి ఈ శరీరంలో ఉన్నటువంటి యాక్టివిటీస్ కొన్ని సంవత్సరాల పాటు అంటే 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ల పాటు ఈ లోపల ఉన్న ఆర్గాన్స్ ఇవన్నీ కూడా నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. మన శరీరంలో ఏది కూడా విశ్రాంతి తీసుకునేటువంటి అవయవం కానీ ఆర్గాన్ కానీ ఉండదు. అవి నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. సో ఈ నిరంతరం పనిచేసే ప్రక్రియలో ఈ వేర్ అండ్ టేర్ అనేది శరీర భాగాలు కూడా తప్పనిసరి. దీనివల్ల కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వీటిలో ప్రొలాంగ్డ్ ఇల్నెస్ ఉంటాయి. కొన్ని సమస్యలు వస్తే తొందరగా పోవు. కొన్ని సర్దుకుంటాయి నెమ్మదిగా. ఈ ప్రొలాంగ్డ్ ఇల్నెస్ కిందకి మనకు వచ్చేది ఏంటంటే వయసు రీత్యా వచ్చేవి డయాబెటీస్ కానీ, లేకపోతే ఈ హైపర్ టెన్షన్ కానీ, తర్వాత ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే బోన్స్ మన ఎముకలు పెళుసుగా తయారు కావటం కానీ లోపల ఇటువంటివి వస్తాయి. అట్లాగే మన శరీరం అనేది ముడుచుకుపోవటం, మన శరీరం మీద ఉండే చర్మం ముడతలు పట్టడం అనేది కూడా న్యూరో ప్రాబ్లమ్స్ ఉంటాయి. న్యూరో ప్రాబ్లమ్స్ మనం దీని కింద మానసిక సమస్యల దగ్గర మాట్లాడదాం. దాని తర్వాత కంటి చూపు మందగించడం, వెనికిడి మందగించడం, దాని తర్వాత స్త్రీలలో అయితే మెనోపాజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, దాని తర్వాత మన శరీరంలో ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. అంటే శరీరం తన లోపల ఉండేటువంటి జరిగే చెడుని అదే కొంతవరకు రెక్టిఫై చేసేసుకుంటూ ఉంటుంది. దాని మీద పోరాడి విజయం సాధిస్తూ ఉంటుంది. అటువంటి ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే మన జోలికి తొందరగా జబ్బులే రావు. కానీ ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ అనేది నెమ్మదిగా బలహీన పడుతూ ఉంటుందో ఈ జబ్బులు అనేవి విజృంభిస్తూ ఉంటాయి. కాబట్టి ఇమ్యూనిటీస్ అనేది తగ్గటం అనేది ఒక మెయిన్ ప్రాబ్లం అది. దాని తర్వాత స్లీప్ ప్రాబ్లమ్స్ అంటే పెద్దవారైన కొద్ది కూడా మనకు ఈ రాత్రిపూట నిద్ర పట్టకపోవటం, లేకపోతే ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ డెవలప్ కావటం, ఉదయం పూట నిద్ర రావటం, మధ్యాహ్నం పూట నిద్ర రావటం, అసలు పడుకోవాల్సిన రాత్రిపూట నిద్ర రాకపోవటం, ఇటువంటి సమస్యలన్నీ కూడా బోల్డ్ అనిపిస్తుంటాయి. దాని తర్వాత ఈ బయలాజికల్ యాక్టివిటీస్ రిటార్డేషన్. అంటే బయలాజికల్ యాక్టివిటీస్ అంటే మనం ఆహారం తీసుకుంటే అడిగి శరీరానికి వంట పట్టాలి. అది ఒక బయలాజికల్ యాక్టివిటీ అనుకోండి. అది మనకు జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు వస్తే ఆ ఆహారం సరిగ్గా అరగదు. ఎప్పుడైతే ఆహారం సరిగ్గా అరక్క శరీరంలోకి చేరదు దాని సారము, మనకు ఆ అవయవాలు నీరసన పట్టడం, లేకపోతే ప్రాపర్ గా ఫంక్షన్ చేయకపోవటం, ఇటువంటి సమస్యలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉండదు. ఏది కూడా కాంప్రహెన్సివ్ లిస్ట్ ఏం కాదు, ఇది నాకు తోచినంత చెప్తున్నాను. అయితే ఇవి మన సమస్యలు చూసి వీటికి మరి పరిష్కార మార్గాలు ఏంటి? పరిష్కార మార్గాలు ఏంటంటే ఎప్పుడు కూడా మన అవేర్నెస్ అనేది ఉండాలి. మన శరీరం ఎప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటుంది. శరీరంలో ప్రతి అంగం కూడా మనతో మాట్లాడుతూ ఉంటుంది. నవ్వుకుంటున్నారా? నిజంగానే మాట్లాడుతూ ఉంటుంది అది. మరి ఒక్క క్షణం ఇంకా దగ్గరగా పెట్టుకుంటాను. మన శరీరం అనేది, మన శరీరంలో భాగాలు అనేవి మనతో మాట్లాడుతూ ఉంటాయి. ఆ భాషను అర్థం చేసుకొని వాటికి మనం కనుక తగిన రీతిలో తగిన సమయంలో కనుక రెస్పాండ్ అవుతే మనం చాలా ఆరోగ్య సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు. అంటే ఈ ఆరోగ్య సమస్య అనేది అది
కోటితో పోయేదానికి గొడ్డళ్ళ దాకా ఎందుకనే సామెతలాగా అది తప్పు బిగినింగ్ స్టేజ్‌లో కనుక దాన్ని అడ్రెస్ చేయగలిగితే మనం, అది మనం పైకి దాని తీవ్రంగా అది తయారై మనల్ని బాధించకుండా మనం బయటపడొచ్చు. అలాగే ఇంకొక సామెత కూడా ఉంది. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. అంటే ఎప్పుడు కూడా మనం నివారణకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. అదేదో సమస్యలు మనం వచ్చి అనారోగ్యం చేసి మంచం ఎక్కి హాస్పిటల్‌కి వెళ్ళి ఇవన్నీ కాకుండా మనం ఒకవేళ వీటిని ఏవైనా ప్రివెంట్ చేయగలిగినటువంటి మార్గాలు ఉన్నాయా అనేది మనం నిరంతరం దాని మీద ఆలోచించి ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. అంటే మనం జబ్బులు అనేవి శరీరం బలహీన కాకుండా మనం మంచి ఆహారం తీసుకోవటం, మంచి లైఫ్ స్టైల్‌ని అడాప్ట్ చేసుకోవటం, ఇటువంటివి చేసుకుంటే మనకు వీలైనంత వరకు జబ్బులకి దూరంగా ఉండొచ్చు. కొన్ని జబ్బులు ఎట్లాగో వస్తాయి. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పవది. కానీ కొన్నిటిని మనం ఏదో ఒక ఇనిషియల్ స్టేజెస్‌లో కనుక గుర్తించగలిగితే వాటిని మనం నివారించొచ్చు. దాని తర్వాత ఈ వృద్ధులనే వాళ్ళకేంటంటే కొద్దిగా ఎక్కువ అనుమానాలు, శంకలు ఎక్కువుంటాయి. అనుమానాలు, శంకలు ఎక్కువుంటాయి. అందుకని డాక్టర్లని డాక్టర్‌లో ఏంటంటే ఈ వృద్ధులు కనుక వెళ్ళినప్పుడు కొంతమంది డాక్టర్లు సరిగ్గా రెస్పాండ్ కాకపోయినా, మీరు చెప్పినదంతా వాళ్ళు ఓపికగా వినకపోయినా, ఇటువంటి చేసినప్పుడు వాళ్ళు డాక్టర్లు నచ్చరు. అట్లా అని చెప్పి మనం వైద్యుల్ని తరచూ మార్చడం అనేది మంచి పద్ధతి కాదు. ఎవరో ఒక వైద్యుడిని ఎంచుకొని ఆయన క్వాలిఫికేషన్స్‌ని బట్టి లేకపోతే ఆయనకున్నటువంటి రెప్యుటేషన్‌ని బట్టి ఒక వైద్యుడిని ఎంచుకొని అతనితోనే స్టిక్ ఆన్ అయ్యి ఉండటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఒకసారి ఒక వైద్యుడి దగ్గరికి సంవత్సరాల తరబడి వెళ్తుంటే అతనికి మన యొక్క ఆరోగ్య సమస్యలు, మన యొక్క శరీర తత్వం ఇవన్నీ కూడా అతనికి తెలిసిపోయి ఉంటాయి. మనం చూడంగానే వాళ్ళకు మన యొక్క బ్యాక్ హిస్టరీ అంతా వాళ్ళకు తెలుస్తుంది. అటువంటప్పుడు వైద్యం అనేది క్వాలిటీ వైద్యం అనేది సాధ్యమవుతుంది. అందుకని ఈ డాక్టర్స్‌ని వీలైనంత వరకు మార్చకుండా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ఇప్పుడు మనకు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకు హెల్త్ టిప్స్‌కి వెల్లువలాగా వస్తున్నాయి. ఎన్ని రకాల హెల్త్ టిప్స్ వస్తాయంటే, ఆ హెల్త్ టిప్స్ రాసే రచయితలు ఎవరు కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉండరు. ఎవరికి తోచింది వాళ్ళు రాస్తారు. ఒకవేళ ఎవరికైనా ఇప్పుడు నేనున్నాననుకోండి, నాకేదైనా అల్లం రసం తాగితే నాకు నయమైతే, నేను ఇమ్మీడియేట్‌గా అల్లం రసం మీద ఒక పోస్ట్ వదిలిపెట్టేస్తాను. ఇట్లా అది అల్లం రసం అనేది అందరికీ పడకపోవచ్చు. నిమ్మకాయ రసం మీద అందరికీ పడకపోవచ్చు. అందుకని ఇటువంటి అన్‌క్వాలిఫైడ్ పర్సన్స్ రాసేటువంటి ముఖ్యంగా ఈ సోషల్ మీడియా పోస్ట్‌ల మీద, హెల్త్ టిప్స్ మీద చాలా జాగరూకతతో ఉండి, అవి మాత్రం మనం గుడ్డిగా అనుసరించకూడదు. గుడ్డిగా ఏమాత్రం అనుసరించకూడదు. చాలా డేంజర్ అది. ఒక్కోసారి మనకు అది మన యొక్క అనారోగ్యం పెంచేవిగా కూడా ఉండొచ్చు అది. అలాగే ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వీలైనంత వరకు ఎందుకంటే మనం వృద్ధుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళలో ఎట్లాగో కొంత ఓపిక తగ్గిపోతుంది. అన్ని రకాల ఎక్సర్సైజ్లు వాళ్ళు చేయలేరు. వాళ్ళ శరీరం వాళ్ళకు ఉన్నటువంటి ఫిజికల్ స్టామినా ఎంతవరకు అయితే అలౌ చేస్తుందో అంతవరకు వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్‌గా చేయాలి. క్రమం తప్పకుండా చేయాలి. ఎప్పుడైనా ఒక 2 రోజులు అయితే పర్లేదు గానీ, వీలైనంత వరకు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది అది నడక కావచ్చు, లేకపోతే మరేదైనా కావచ్చు, స్లో జాగింగ్ కావచ్చు, ఏదైనా సరే. అది ఒకవేళ అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకొని ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా చేయాల్సిందే. అట్లాగే ఈ ఫుడ్ హ్యాబిట్స్ రెగ్యులారిటీ పాటించాలి. ఫుడ్ హ్యాబిట్స్‌లో రెగ్యులారిటీ పాటించడం అనేది చాలా ముఖ్యమైనది. అంటే ఒకే టైంకి ఆహారం తీసుకోవటం, ఒకే రకమైనటువంటి అంటే మన శరీరానికి పడనటువంటి ఆహార పదార్థాల్ని మనం వీలైనంత వరకు దూరంగా ఉన్నాం. కొంతమందికి ఈ శనగపిండ్లు, లేకపోతే కందిపప్పు, లేకపోతే ఇంకేదైనా ఇటువంటి కొన్ని పడవు కొంతమందికి. పడనప్పుడు వాటి జోలికి పోకుండా వీలైనంత వరకు దూరంగా ఉండి, జీవాన్ని చంపుకునైనా సరే ఎందుకంటే ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. దాన్ని కాపాడుకోవడం కోసం మనకు శరీరానికి ఎలర్జిటిక్‌గా ఉండే పదార్థాలు ఏవైనా ఉంటే వాటిని వాటికి దూరంగా ఉండటం అనేది చాలా ముఖ్యం.
దాని తర్వాత ఈ చిన్న చిన్న వచ్చినప్పుడు చాలా మంది చేస్తుంటారు. చిన్న చిన్న ఏదో కడుపు నొప్పి వస్తుంది, లేకపోతే ఏదో పొట్ట చెస్ట్‌లో నొప్పిగా ఉంటుంది. మనమే ఊహించేసుకుంటాం. చెస్ట్ నొప్పి రాగానే ఇదేదో గ్యాసు మధ్యాహ్నం తిన్నా కదా! నాకు గ్యాస్ వచ్చి ఉంటుంది అనుకుంటాం. అట్లాగే పొట్ట నొప్పి వస్తే ఏదో పక్కనున్న మెడికల్ షాప్‌కెళ్ళి బాబు పొట్ట నొప్పిగా ఉంది నాకు ఏదైనా మందు ఇవ్వు అని అడుగుతాం. కానీ ఇది ఈ ప్రాక్టీస్ అనేది ఇండియాలో బాగా ఎక్కువగా ఉంది గానీ, బట్ వి ఆర్ ఫైటింగ్ విత్ రిస్క్. ఎందుకంటే అక్కడ ఈ మెడికల్ షాపుల్లో నిజానికి క్వాలిఫైడ్ పర్సన్స్ ఉండాలి. కానీ ఇవాళ చాలా మెడికల్ షాప్స్‌లో అనాథరైజ్డ్ పర్సన్స్, అన్‌క్వాలిఫైడ్ పర్సన్స్ నిర్వహించే షాపులే ఎక్కువగా ఉంటున్నాయి. వాళ్ళేదో అనుభవం మీద డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ చూసి అది చేస్తారు గానీ, బట్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ ఎప్పుడు కూడా అది శాస్త్రీయ పద్ధతుల్లో అతను అనాలిసిస్ చేసి రాస్తాడు. అందులో ఉండే కాంపౌండ్స్, ఎలిమెంట్స్, వాటి కాంబినేషన్స్ అందులో ఎట్లా ఉంటుంది, ఏది వాడితే అది సరిగ్గా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా డాక్టర్స్ తెలుస్తుంది తప్పితే ఈ అన్‌క్వాలిఫైడ్ పర్సన్స్‌కి తెలియదు. కాబట్టి ఇటువంటి వాళ్ళని నమ్మి ఈ వృద్ధులనే వాళ్ళు ఎవరు కూడా అనవసరపు ట్రబుల్స్‌లో దిగకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వృద్ధులకి అంటే ఎప్పుడైతే సంపాదన ఆగిపోతుందో కొద్దిగా భారమైన విషయం ఇది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అంతేకాక వృద్ధులకి రిస్క్ పర్సెప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ వృద్ధులకి రిస్క్ పర్సెప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. అయినా కూడా అయినా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటేనే అది మనకు రక్షగా పనిచేస్తూ ఉంటుంది. లేకపోతే మనం హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా హాస్పిటల్స్ కనుక వెళ్తే మనం జీవితకాలం మొత్తం కష్టపడి సంపాదించిన ఇల్లు ఆస్తులు పోగొట్టుకోవాల్సి వస్తుంది. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కొద్దిగా కాస్ట్లీ అయినా సరే దానికి వెనుకడుగు వేయకుండా అది మన జీవితంలో ఒక భాగం అనుకుని దానికి ఇచ్చేసేటది. అది తప్పదది. దాని తర్వాత ఈ జనరిక్ మెడిసిన్స్ దొరుకుతుంటాయి మనకు. ఇది ఆర్థిక సమస్యల్లో కూడా మనం డీల్ చేయొచ్చు. ఈ జనరిక్ మెడిసిన్స్ అనేవి చాలా చౌకగా ఉంటాయి. వీటిని మనం వాడటం మొదలుపెట్టచ్చు. కానీ మనం మెడికల్ షాప్‌కి వెళ్ళి దీనికి జనరిక్ మెడిసిన్ అడగకుండా మన డాక్టర్‌ని ఆ జనరిక్ మెడిసిన్ రాసి ప్రిస్క్రైబ్ చేయమని చెప్పి అడగాలి. అంతేగాని మనం ఈ అన్‌క్వాలిఫైడ్ పర్సన్స్, హాఫ్ నాలెడ్జ్ పర్సన్స్ సూచించే మందులు వాడకూడదు. ఎప్పుడు కూడా డాక్టర్‌ని మనం డైరెక్ట్‌గా ఈ జనరిక్ మెడిసిన్స్ ఇవ్వండి నాకు. నేను భరించలేకపోతున్నాను ఈ ఖర్చు. అందుకని నాకు జనరిక్ మెడిసిన్స్ రాయమంటే డాక్టర్ చక్కగా రాస్తాడు. అందులో అనుమానమేం లేదు. అందుకని జనరిక్ మెడిసిన్స్ మీద మనం ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తే మన మెడిసిన్ బిల్ అనేది ఆల్మోస్ట్ 50% రెడ్యూస్ అయిపోతుంది. ఇది ముఖ్యమైనటువంటి ఆరోగ్య సమస్యలు. ఇకపోతే ఆర్థిక సమస్యలు. ఈ ఆర్థిక సమస్యలు అంటే ఏమిటి? ఏదైనా సరే మనిషికి కావాల్సిన బేసిక్ నీడ్స్ కూడు, గుడ్డ, నీడ. ఈ 3 ఈ 3కి తగినంత కనుక మన దగ్గర ఆర్థిక వనరులు ఉంటే ఆర్థిక సమస్యలు లేనట్టే. అలా కాకుండా ఈ బేసిక్ నీడ్స్ కూడా మనకు తీరని పరిస్థితుల్లో కనుక మనం ఉంటే ఈ ఆర్థిక సమస్యల్లో మనం ఉన్నట్టుగానే భావించాలి. ఈ ఆర్థిక సమస్యలు అనేవి అవి ఒక్కోసారి స్వయం కృతంగా ఉంటాయి. ఒక్కోసారి మన చేతుల్లో ఉండవు. ఏదో కారణాల వల్ల మనం దాంట్లో ఇరుక్కుపోతుంటాం. ఒక్కోసారి ఈ ఓవర్ ఎంథూసియాజం వలన ఇట్లా మనం ఆర్థిక సమస్యల్ని కొని తెచ్చుకుంటాం. సో ఈ ఆర్థిక సమస్యల పట్ల ఈ వృద్ధులనే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటికి ఈ ఆర్థిక సమస్య ఇప్పుడు మామూలుగా ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళకైతే ఏదో పెన్షన్ అయితే వస్తుంది, కొంతవరకు పర్వాలేదు. అలా కాకుండా కానీ ఇండియాలో ఉద్యోగస్తుల శాతం కంటే ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసి రిటైర్ అయ్యేవాళ్ళు, లేకపోతే బిజినెస్ లో ఉండి రిటైర్మెంట్ తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా ఈ ఆర్థిక సమస్యల్ని ముందే ప్లాన్ చేసుకోవాలి. ఆర్థిక సమస్యల వలయంలో చిక్కుకోకుండా ఉండటానికి వాళ్ళు దాదాపు ఒక 10 సంవత్సరాల ముందు రిటైర్మెంట్‌కి ఒక 10 సంవత్సరాల ముందే తమ ప్రణాళికని తయారు చేసుకోవాలి. లేకపోతే ముఖ్యంగా అనార్గనైజ్డ్ సెక్టర్‌లో పనిచేసే వాళ్ళు
ఈ రిటైర్మెంట్ తర్వాత చాలా అవసరం పడతారు, ఇబ్బందులు పడతారు. అందుకని ఈ ఆర్థిక సమస్యల్ని ఎలా మనం వాటికి ఉన్నటువంటి నివారణ ఉపాయాలు ఏంటనేది ఒక్కసారి చూద్దాం. ఇందాక చెప్పినట్టుగా ఒక 10 సంవత్సరాల ముందే మనం దాని ప్రణాళిక తయారు చేసుకుని ప్రతి నెల ఇంత ఏదో వాళ్ళ ఓపికని బట్టి క్యూములేటివ్ డిపాజిట్లు అంటారు, రికరింగ్ డిపాజిట్ ఏదో రకంగా చిన్న రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ లో ప్రతి నెల కొంత 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 దాచుకుంటూ ఉంటే ఈ 10 సంవత్సరాల మనం రిటైర్ అయ్యే టైంకి వచ్చేసరికి అది ఒక కన్సిడరబుల్ అమౌంట్ గా తయారవుతుంది. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ కనీసం మన మందులకో లేకపోతే మన ఇంటి రెంట్కో దేనికో సరిపోయే స్టేజ్కి వస్తుంది అది. అందుకని ఈ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి చాలా మందికి. రాగానే వీళ్ళు ఒక విఐపి అయిపోతారు వాళ్ళ కుటుంబంలో. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాగానే వీళ్ళు చాలా విఐపినే ఇది స్టేటస్ వచ్చేస్తుంది. అందరూ బెల్లం మీద ఈగల వాళ్ళకి అందరూ వచ్చేస్తారు. ఏవో అవసరాలు వస్తాయి వాళ్ళకి. ఇల్లు కట్టుకోవాలంటారు, పిల్లలు చదువునంటారు, లేకపోతే కార్డు కొనుక్కోవాలంటారు, లేకపోతే బిజినెస్ చేస్తామంటారు. ఇవన్నీ కూడా వీటిని మనం కొద్దిగా కఠినంగా వ్యవహరించాలి. విషయంలో కఠినంగా వ్యవహరించి ఇవన్నీ కూడా ఎంతవరకు అవసరమో అనవసరమైన వాళ్ళందరినీ దూరం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళంతా కూడా మన వీళ్ళ దగ్గర ఉండే డబ్బులు చూసి వచ్చిన వాళ్ళే తప్పింది. ఇంతకాలం లేని వాళ్ళు ఇప్పుడు వచ్చారంటే అది కేవలం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి లంసం అమౌంట్ ఒక బెల్లంలాగా ఆకర్షిస్తే వచ్చేవాళ్ళు తప్పితే వాళ్ళు మామూలుగా మన వీళ్ళ మీద ప్రేమతో వచ్చేవాళ్ళు అయి ఉండరు వాళ్ళు. అందుకని వాళ్ళ అటువంటి అట్లాగే ఇంకొకటి ఈ చాలా కంపెనీలు ఈ బ్యాంకుల్లో ఇప్పుడు రేట్లు బాగా పడిపోతున్నాయి. 4%, 5%, 6% అంతకంటే ఇవ్వట్లేదు. అయితే ఈ ఇంత తక్కువ రేట్ అనుకుని ఏం చేస్తారంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామన్న కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు, లేకపోతే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, లేకపోతే ఈ చిట్ ఫండ్ వ్యాపారులు ఉంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళు ₹2 వడ్డీ, ₹3 వడ్డీ ఇస్తాము అదే అని చెప్పి వాళ్ళు వీళ్ళని బాగా ఆకర్షిస్తారు. ఆకర్షించినప్పుడు వీళ్ళు ఆశతో, వాళ్ళకి పెద్ద దురాశయం కాదు, ఏదో ₹10 ఎక్కువ వస్తే మనకు ఏదో ఇంకో అవసరం తీరిపోతుంది అనేటువంటి ఆశతో ఈ తమ హార్డ్ అండ్ మనీ రిటైర్మెంట్ బెనిఫిట్ అంటే ఏంటి? మనం 35-40 సంవత్సరాలు మనం పనిచేసి పైసా 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 కూడబెట్టుకుంటే వచ్చేది రిటైర్మెంట్ బెనిఫిట్. అది దాన్ని తీసుకెళ్ళి ఈ రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. ఈ రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే వాళ్ళు మొదట్లో ఒక 2-3 నెలలు బాగానే ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ అసలు రంగు అనేది నెమ్మదిగా బయటపడుతుంది. ఆ షాక్ ని చాలా మంది తట్టుకోలేరు, వృద్ధులు అసలు తట్టుకోలేరు. అందుకని రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ కి చాలా దూరంగా ఉండాలి. ఈ స్టాక్ షేర్స్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వీటికి చాలా దూరంగా ఉండి తక్కువ వడ్డీ వచ్చినా సరే అసలుకి ఠోకాలేని చోట ఆ డబ్బుల్ని దాచుకోవడం అనేది తెలియగల పద్ధతి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు అనేవి వాటికి మనం కొంచెం దూరంగా ఉండొచ్చు. అట్లాగే ఈ ఇందాక నేను చెప్పాను కదా, కుటుంబ సభ్యులు, మిత్రులు వీళ్ళంతా వచ్చి ఏదో నీకు ₹4 వడ్డీ ఇప్పిస్తాను, ₹3 వడ్డీ ఇప్పిస్తాను, వాడు నాకు బాగా తెలుసు, బ్యాంకులో పెడితే ఏమొస్తుంది, నీకు 60 పైసల వడ్డీ కూడా రాదు, ఇటువంటివన్నీ వస్తుంటారు. వీటికి దూరంగా ఉండటం అనేది అది కొద్దిగా కష్టమైన పని అయినా సరే కొద్దిగా వాళ్ళు కఠినంగా ఉండి నిర్ణయం తీసుకుని ఇటువంటి వాళ్ళకి చాలా దూరంగా ఉంటారు. అలాగే రిటైర్ అయిన తర్వాత ఉద్యోగాలు చేయాలా అక్కర్లేదు అనేది ఒక సమస్య. అది చెయ్యొచ్చు, చేయవచ్చు, మన యొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది. కానీ ఎంతో అవసరమైతే తప్పితే, అంటే ఆ ఉద్యోగం చేసే నెల జీతం వస్తే తప్పితే ఇల్లు గడవదు అనే పరిస్థితి ఉంటే తప్పితే ఈ రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగం చేయకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఈ రిటైర్మెంట్ వయసు అనేది, వృద్ధుల వయసు అనేది జీవితంలో థర్డ్ ఇన్నింగ్స్ లాంటిది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఏమన్నా స్టూడెంట్షిప్, సెకండ్ ఇన్నింగ్స్ వెళ్ళి చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యే వరకు సెకండ్ ఇన్నింగ్స్, థర్డ్ ఇన్నింగ్స్ పోస్ట్ ఎర్నింగ్ పీరియడ్. ఇది ఈ థర్డ్ ఇన్నింగ్స్ లో మళ్ళీ ఇదే కష్టాలు పడుతూ పరిగెత్తుతూ
ఈ జీవన పోరాటం చేయటం అనేది అవసరమైతే చేయాలి కానీ, లేకపోతే తమ కాలాన్ని వైజ్‌గా, తెలివిగా వేరే చోట వినియోగించడం అనేది వృద్ధులు చేసుకోవాలి. ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన సమస్య ఆన్‌లైన్ మోసాలు. ఈ ఆన్‌లైన్ మోసాలు ఇవి ఎక్కడి నుంచి ఎటొచ్చి, ఎటు నుంచి వచ్చి కాటేస్తుందో తెలియని పాముల్లాంటివి. అందుకని ఈ ఆన్‌లైన్ మోసాల వల్ల పట్ల ఈ వృద్ధులు అనేవాళ్ళు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎన్నో రకాలైనటువంటి ముఖ్యంగా మనం ఎప్పుడైతే మొబైల్స్‌లో, వాట్సాప్‌లు ఈ మెసేజెస్ సోషల్ మీడియా చూస్తుంటామో, వీటిల్లో మనకి ఎన్నో రకాలైనటువంటి ఊరించే, ఉత్తేజపరిచే పోస్టులు వస్తుంటాయి. వాటిని చదివి వదిలేయాలి తప్పితే ఇంతవరకే. ఈ పైకి పోనివ్వకూడదు. బుర్రలోకి పోనివ్వకూడదు వాటిని. అది మనకు సంబంధించిన విషయం కాదు అని చెప్పి ఉండాలి. దాని తర్వాత ఈ ఆన్‌లైన్ పర్చేజెస్ అక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే మన యొక్క పర్సనల్ డేటా ఎవరు పడితే వాళ్ళకి మనం విరివిగా, విరాళంగా ఇవ్వకూడదు. అది మనని దెబ్బ కొడుతుంది. ఈ ఆన్‌లైన్ మోసాల పట్ల చాలా ఎందుకంటే మనం పేపర్‌లలో చూస్తుంటాం. పెద్ద పెద్ద వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు రిటైర్డ్ పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా మోసపోయి లక్షలు పోగొట్టుకుంటున్నారు. అందుకని ఇది మాత్రం వీ హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్ విత్ దిస్ ఆన్‌లైన్ సైబర్ నేరాలు అంటారు. సైబర్ నేరాల పట్ల ఎంతో జాగ్రత్త. అంటే మన ఖర్చులు ఎంత చెట్టుకు అంత గాలి అనే సూత్రం ప్రకారం మన ఖర్చులు ఉండాలి తప్పితే, మన ఆదాయానికి మించి, మన స్తోమతకి మించి ఖర్చులు పెట్టే వయసు కాదిది. అది మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ వృద్ధులందరూ కూడా అది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే మనకు రూ. 10 వస్తుందంటే మనం ఎంతవరకు ఎప్పుడైనా సరే అది ఎర్నింగ్ పీరియడ్ గానియండి, వృద్ధుల పీరియడ్ గానియండి, రిటైర్మెంట్ పీరియడ్ గానియండి, ఎప్పుడైనా సరే వచ్చే దాంట్లో కనీసం ఒక 20% వీలైతే 25% సేవింగ్ చేస్తూనే ఉండాలి. అవసరాలు ఎంత పెద్ద అవసరాలు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదది. ఇవాళ రేపు హెల్త్ కేర్ ట్రీట్మెంట్ అనేది చాలా కాస్ట్‌లీ అయిపోయింది. అందుకని ఎప్పుడు కూడా ఈ సేవింగ్స్ అనేది నిరంతరం చేయాలి. సేవింగ్స్ నిరంతరం చేయాలి అంటే అనవసరపు ఖర్చులు మనం తగ్గించుకొని బుద్ధిగా ఉండాలి. దాని తర్వాత ఇవి ఆర్థిక సమస్యలు, వాటికి మనం సూచించే కొన్ని పరిష్కారాలు. ఇకపోతే సామాజిక అంశాలు. సామాజిక అంశాలు ఏంటంటే ఇది మనకు ఉన్నట్టుండి రిటైర్ కాగానే మన ప్రాధాన్యత తగ్గిపోతుంది. మనం కుర్చీలో కూర్చున్నంత కాలం, ఆఫీస్‌లో కుర్చీలో కూర్చున్నంత కాలం మనకు ఉండేటువంటి ప్రాధాన్యత వేరు. ద మూమెంట్ వి వాక్డ్ ఔట్ ఆఫ్ దట్ ఆఫీస్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆ ప్రాధాన్యత వేరు. అందుకని ఇది సామాజికంగా కొంతమందిని పొంగదీస్తుందిట. నిజమే ఉంటుందది. ఎందుకంటే నిన్నటిదాకా అందరూ వచ్చి సలాం సార్ అంటాం, మధ్యలో రావటం, మన ఎదురుగుండా కూర్చొని వంగి దండాలు పెట్టడం అవన్నీ ఉన్నట్టుగా మాయమైపోతాయి. మాయమైపోతే ఏమవుతుంది వీళ్ళకి? ఇదే పెద్ద వెలితైపోతుంది. జీవితంలో అది చాలా పెద్ద వెలితైన విషయంగా కనిపిస్తుంటుంది. అది దాంతో ఒక ఆత్మ న్యూనత అనేది ఏర్పడుతుంది. సో దానికి లోను కాకూడదు. అదొక పాయింట్. దాని తర్వాత పని పాట లేకుండా ఉన్నామని చింతపడుతుంటారు. రిటైర్మెంట్ తర్వాత ఆఫీస్‌కి వెళ్ళే పని లేదు. హడావుడి లేదు. అదేంటి మన దగ్గరికి వచ్చి ఎవరు మనని బతిమిలాడరు. మనం ఒకళ్ళ మీద అథారిటీ చెలాయించే పని లేదు. ఏమీ లేదు. కాబట్టి పని పాట లేకుండా ఇంట్లో వేస్ట్‌గా ఉన్నామే, వేస్ట్ ఫెలోస్ అయిపోయినామే అనే భావన ఒకటి. దాని తర్వాత ఈ కొత్త జీవన విధానానికి అలవాటు పడలేక కాన్‌ఫ్లిక్ట్ రావటం. నిన్నటిదాకా బిజీగా ఉండి ఇవాళ నుంచి ఉన్నట్టుండి ఫ్రీ ఫ్రీ లైఫ్‌కి ఏం పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని ఉంటే అదేమవుతుందంటే ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, ఆ లైఫ్ స్టైల్ ఉన్నట్టుండి ఒక్క రోజులో మారిపోవటం వల్ల అది ముందు నుంచి మనం దానికి మానసికంగా సిద్ధపడితే ఓకే. లేకపోతే అది అలవాటు పడకపోతే ఒక కాన్‌ఫ్లిక్ట్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. అసలు పడకపోతే బెస్ట్ అది. ముందే మన దానికి రిటైర్మెంట్‌కి సన్నద్ధంగా ఉంటే అసలు గొడవే లేదు. ఒకవేళ అటువంటిది వస్తే ఆ కాన్‌ఫ్లిక్ట్‌ని కేర్‌ఫుల్‌గా మేనేజ్ చేసుకోవాలి.
వీటికి మనం సొల్యూషన్స్ ఏంటంటే, ఏజ్ అనేది బయలాజికల్ ఏజ్ అనేది పెరగక మానదు. అది ఒక సిస్టమ్ అది. దాన్ని ఎవరు ఆపలేరు. ఇంతవరకు ఏ సైన్స్ కూడా దానికి సొల్యూషన్ కనపట్లేదు. అంటే ఏజింగ్‌ని ఆపగలిగేటువంటి టెక్నాలజీ ఇంకా మనకు రాలేదు. కాబట్టి యాస్ ఆన్ టుడే ఈ పెరగటం, వయసు పెరగటం అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్. ఆ న్యాచురల్ ప్రాసెస్‌ని మనం రెస్పెక్టబుల్‌గా, గ్రేషియస్‌గా యాక్సెప్ట్ చేయాలి. మనము పెరగటం అనేది మా మనుషులే కాదు, ఏ జీవి అయినా సరే, చెట్లు కానివ్వండి, ఏదైనా జంతువులు కానీ, మనుషులు పెరగటం అనేది ఒక బయలాజికల్ ప్రాసెస్ అది. అది పెరుగుతూ ఉన్న కొద్దీ పోను అది ఓపిక తగ్గడం అనేది అది ఒక న్యాచురల్ ప్రాసెస్. కాబట్టి దీనికి మనం మన ఏజింగ్ ప్రాసెస్ ని గ్రేషియస్ గా యాక్సెప్ట్ చేయడం అనేది మనం కనుక దానికి రెడీగా చేసి చేయగలిగితే అసలు చాలా సమస్యలు అనేవి మాయమైపోతాయి. దాని తర్వాత మరి హలో హలో వినిపిస్తున్నదండి? ఎవరో ఓకే సార్. ఓకే. చుక్కపల్లి గారు ఒకసారి మ్యూట్ చేసుకోండి సార్ మీది. దాని తర్వాత ఈ మనకు పని పాట లేకుండా ఉన్నామనే భావనకు దూరం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? కొత్త యాక్టివిటీస్ లో మనం ఇన్వాల్వ్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. అది సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, లేకపోతే మీ ఓల్డ్ హాబీస్ ని రివైవ్ చేసుకోవడం కావచ్చు. మనం మనకు హాబీస్ ఉంటాయి, కానీ మన మధ్యలో ఈ బిజీ లైఫ్ వల్ల, ఈ సర్వీస్ పీరియడ్ లో కానీ, లేకపోతే ఈ బిజినెస్ పీరియడ్ లో కానీ మనం వాటిని వదిలేయాల్సి వస్తుంది. సో అవన్నీ మళ్ళీ రివైవ్ చేసుకోవచ్చు. రివైవ్ చేసుకొని మన జీవితాన్ని మళ్ళీ మన టైంని బిజీగా మారచ్చు. ఇలా కొత్త కొత్త యాక్టివిటీస్. మీకు సంగీతం అంటే ఇష్టం అనుకోండి, మనం నేర్చుకోలేకపోయాం, ఇప్పుడు నేర్చుకోవడం మొదలుపెట్టదు, తప్పలేదు. లేకపోతే మీకు చదువుకోవటం ఇష్టం, కానీ మీరు గ్రాడ్యుయేషన్ దాటి పైకి వెళ్ళలేకపోయినారు ఆ పీరియడ్లో. నో యూ స్టార్ట్ స్టడీస్. ఇట్లా ఈ పెద్దవాళ్ళు అయిన తర్వాత పిహెచ్డి చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అట్లాగే మౌంటైనరింగ్ చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంతా ఈతల్లో ప్రావీణ్యం సంపాదించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఏంటంటే దే ఆర్ మేకింగ్ దేర్ లైఫ్ బిజీ, దే ఆర్ మేకింగ్ దేర్ లైఫ్ యాక్టివ్. అటువంటి దీన్ని మనం తీసుకొస్తే మనం పరిపాట లేకుండా ఉన్నామనే భావాన్ని మన నుంచి మనం బయటపడచ్చు. అట్లాగే ఇదేంటంటే మామూలుగా సోషల్ యాక్టివిటీస్ అని చెప్పాం కదా. చుట్టుపక్కల మీ సమాజంలో నీ చుట్టుపక్కల ఇంతకాలం మనం పెద్ద చుట్టుపక్కల వాళ్ళతో పెద్ద సంబంధ బాంధవ్యాలు ఉండవు మనకు. ఇక్కడ మనం బిజీగా ఉన్నాం కాబట్టి మన పక్కన ఎవరు ఉన్నారు మనకు తెలియదు, మన బజార్లో ఎవరు ఉంటారో మనకు తెలియదు. ఇటు అందుకని ఇప్పుడు మనం ఖాళీగా ఉన్నాం కాబట్టి కొద్దిగా ఆ పర్సనల్ రిలేషన్స్ అనేవి పెంచుకోవటం. అంటే ఏదైనా మీకు కమ్యూనిటీ ఉంటే కమ్యూనిటీలో యాక్టివిటీస్ లో యాక్టివ్గా ఉండటం, ఏ సెక్రటరీ పదం, లేదా మీకు చేత అయింది, ఏది చేత కాబట్టి ఊరికి అందరితో పరిచయాలు పెంచుకొని హలో అని చెప్పటం. ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే మనం చేయగలిగే పరిస్థితులు ఉంటే కాస్త సహాయం చేయటం, మాట సహాయం కానీ, అలాగే చేతి సహాయం కానీ చేయటం. స్కూల్ పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలమో ఆర్థికమైనా కాదు, పాఠాలు చెప్పడంలో కానీ, లేకపోతే ఇంకేదైనా మోటివేట్ చేయడంలో కానీ అది చేయగలుగుతామని చూసుకొని వాటిల్లో ఇన్వాల్వ్ కావటం. అంటే ఏంటంటే అల్టిమేట్ గా మనం మన ఒక బిజీ లైఫ్ ని వేరే రకంగా స్టార్ట్ చేయాలి. ఇంతకాలం ఉన్న బిజీ లైఫ్ అయిపోయింది అది. ఇప్పుడు ఈ సీనియర్ సిటిజన్షిప్ లో వచ్చినటువంటి టైంని మనం బిజీగా స్పెండ్ చేయడానికి రకరకాల మార్గాల్ని వెతుక్కోవాలి. ఇవన్నీ కూడా ఈ సామాజిక సమస్యలు. ఇకపోతే అతి ముఖ్యమైనది కుటుంబ సమస్యలు. ఇదే చాలా ముఖ్యమైనది. ఈ కుటుంబాల్లో ఇక్కడ కూడా ఈ రోల్ రివర్సల్ జరుగుతుంది. రోల్ రివర్సల్ అంటే ఏంటంటే, మనం నిన్నటిదాకా ఎర్నింగ్ మెంబర్వి. సో వీఆర్, మనం ఇంట్లో ఒక ప్రముఖమైన స్థానంలో ఉంటాం, డబ్బులు సంపాదించి తీసుకొస్తుంటాం, ఇంట్లో ఇస్తుంటాం, అందరూ మన మీద డబ్బులకి ఆధారపడి ఉంటారు. ఎప్పుడైతే రిటైర్మెంట్ సీనియర్ సిటిజన్ రాగానే, షిప్ రాగానే మన రోల్ రివర్స్ అయిపోతుంది. మన ఆదాయం డ్రాస్టిక్ గా పడిపోతుంది. మన ఆదాయం అనేది డ్రాస్టిక్ గా పడిపోతుంది. సో దీనికి మనం ఏం చేయాలి?
అట్లాగే మన ప్రియారిటీస్ చేంజ్ అయిపోతాయి. రోజులాగా పొద్దున్నే అయితే ఆఫీస్కి పరిస్థితి ఇట్లా మన ప్రియారిటీస్ చేంజ్ అయిపోతాయి. దాని తర్వాత మన ఇంట్లో వాళ్ళు హర్టింగ్ కామెంట్స్, అంటే మన మనసు గాయపడేట్టుగా వాళ్ళు ఏదో రకమైన కామెంట్స్ చేస్తాం. ఎందుకంటే ఒకసారి మనం ఎర్నింగ్ మెంబర్షిప్ స్టేటస్ పోయిందంటే ఇవన్నీ న్యాచురల్ గా ఏ కుటుంబంలో అయినా కూడా వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత చిన్న చిన్న ఊరికే ఖాళీగా కూర్చోబోతే ఈ పని చేయరాదా, మార్కెట్కి వెళ్ళి అందులో తప్పేం లేదు, మార్కెట్కి వెళ్ళి తీసుకురావాలి. అది అసలు మనం వాలంటరీగా చేయాలి పెద్దవాళ్ళు. ఒకవేళ వాలంటరీ చేయకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా సజెస్ట్ చేశారనుకోండి, అది తప్పుగా భావించకూడదు. వీటికి ఇటువంటివి ఈ కుటుంబంలో ఉండేటువంటి అంశాలు, ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. కుటుంబంలో ఉండే అంశాలు, వీటికి పాసిబుల్ సొల్యూషన్స్. ఈ రోల్ రివర్స్ అయినప్పుడు దాన్ని మనం మేనేజ్ చేయాలి. అంటే మనం నిన్నటి దాకా ఒక జీవితం లైఫ్ స్టైల్, ఇవాళ ఇంకో లైఫ్ స్టైల్. సో వీ హ్యావ్ టు మేనేజ్ దట్ ఇన్ ఏ ప్రాపర్ వే. అది ఎలా అనేది మనకే తెలుస్తుంది, లేకపోతే మన సమాజంలో చూస్తే తెలుస్తుంది, మన పుస్తకాలు చదివితే తెలుస్తుంది. అది ఇదంతా అడ్జస్ట్ టు ద చేంజ్డ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద ఫ్యామిలీ. ఎప్పుడైతే మనకు ఫ్యామిలీలో ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుందో దానికి స్లోగా అడ్జస్ట్ కావటం అనేది మొదలుపెట్టింది. అట్లా ఈ ఇంట్లో పనులు ఇదివరకు మనం చేయని పనులైనా సరే, కూరలు తీసుకురావటం కానీ, సరుకులు తీసుకురావటం కానీ, లేదా పిల్లల్ని బస్సు ఎక్కించడం కానీ, స్కూల్ బస్సు ఎక్కించడం, మళ్ళీ ఆ టైంకి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో, ఇటువంటివన్నీ కూడా వాలంటరీగా యాక్సెప్ట్ చేస్తే మీ గౌరవం పెరుగుతుంది. వీళ్ళ గౌరవం అనేది కుటుంబంలో పెరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే కలిసి ఉన్నప్పుడు. అసలు బెస్ట్ ఏంటంటే మీకు వీలైతే కుదిరితే మీకు సెంటిమెంట్స్ అలౌ చేస్తే మీరు మీ పిల్లల నుంచి దూరంగా ఉండటం అనేది అత్యుత్తమైనటువంటి సొల్యూషన్. అలా కుదరనప్పుడు ఇటువంటి బాధ్యతల్ని వీళ్ళు వాలంటరీగా తీసుకుంటే అది కుటుంబ సభ్యులు కూడా సంతోషిస్తారు. అది దాని తర్వాత పెద్దరికం అనేది తగ్గటం మొదలు పెడుతుంది. మనం ఎప్పుడైతే సీనియర్ సిటిజన్స్ గా మారుతారో చాదస్తం అంటారు. చాదస్తం మన ఆలోచనలు వేరే వాళ్ళకి చాదస్తాలుగా కనిపిస్తుంటాయి. ఆ పెద్దరికం అనేది తగ్గుతూ ఉంటుంది. పెద్దరికంలో ఏం చేస్తుంటామంటే, అయ్యో వీడేదో తప్పు చేసేస్తున్నాడు, వీటిని తగ్గిస్తే మన పిల్లవాడు నష్టపోతాడు అని చెప్పి వాళ్ళు అడిగినా అడగకపోయినా సలహాలు చెబుతూ ఉంటాం. ఈ అనవసరపు సలహాలు, వాళ్ళ విషయాల్లో దైనందిక జీవిత వ్యవహారాలు తలదోర్చడాలు అనేవి తగ్గించుకొని మన పనులు మనం చూసుకుంటే ఈ సీనియర్ సిటిజన్స్ అనేది వాళ్ళు ఎప్పుడు కూడా గౌరవింపబడతారు కుటుంబంలో. అలా కాకుండా అడగకపోయినా సలహాలు ఇవ్వటం, వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావటం, ఇటువంటి పనులు కనుక చేస్తుంటే వాళ్ళంటే ఒక ముందు చికాకు వస్తుంది, తర్వాత కోపం వస్తుంది, దాని తర్వాత వీళ్ళ నుంచి దూరంగా ఎట్లా ఉండాలనే భావం వస్తుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే అనవసరంగా అడిగినా కూడా సలహా చెప్పొద్దు, అడగకపోతే అసలే వద్దు. ఇది రూల్ పెట్టుకోవాలి. ఇది దాని తర్వాత ఇంకొకటి, ఈ పిల్లలు మన సరిగ్గా చూడటం లేదు, చాలా ముఖ్యమైందండి. ఈ పిల్లలు మన సరిగ్గా చూడటం లేదు, మన మాట వింటలేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు. ఇట్లా మనం అనుకోపోయే ముందు మనం ఒక పని చేయాలి, లుక్ బ్యాక్. అంటే నువ్వు నీ తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించావు నీ ఆ వయసులో, లుక్ బ్యాక్ అండ్ దెన్ ఓన్లీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్. నువ్వు ఎట్లా ప్రవర్తించావో నువ్వు ఒకసారి మనం కూడా అట్లాగే చేసుకుంటాం. ఇప్పుడు చాలా మంది విదేశానికి వెళ్ళిపోయి పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు అనుకో, మనం కూడా మన తల్లిదండ్రుల్ని పల్లెటూళ్ళలో వదిలేసి హైదరాబాద్కో, బెంగళూరుకో, ఢిల్లీకో వచ్చి సెటిల్ అయిపోయాం. మరి మనం చేసిన పని మన పిల్లలు ఇంకొక అడ్వాన్స్ స్టేజ్కి చేస్తే దాన్ని మనం తప్పుగా భావించకూడదు. అందుకని ఎప్పుడు కూడా లుక్ బ్యాక్ అండ్ ఎక్స్పెక్ట్. మనం వెనక్కు తిరిగి చూసుకొని మనం ఏం చేసాము, ఇవాళ మనం ఏం కోరుకుంటున్నాము ముందు అనేది ఒకసారి కంపేర్ చేసుకుంటే అది మనకే జ్ఞానోదయం అవుతుంది చాలా విషయాల్లో. దాని తర్వాత రిటైర్మెంట్ తర్వాత ముఖ్యంగా మిగిలేదు ఎవరు, ఇద్దరు భార్యాభర్తలు. ఈ భార్యాభర్తలు మనం ఆ టైంలో, ముందు టైంలో, అంటే ఎప్పుడైతే మనం బిజీగా ఉన్న టైంలో పెద్దగా ఒకళ్ళకొకళ్ళు అంతగా
దగ్గరగానే ఉంటారు, కానీ అంతగా వాళ్ళ హృదయాల దగ్గర రావటం కానీ లేకపోతే అట్లా క్లోజ్నెస్ అనేది కొంత దూరం అయిపోతుంది. ఈ సమస్యల వల్ల కానీ ఆడవాళ్ళు పురుళ్ళు పిల్లలు పెంచడం, మగవాళ్ళు సంపాదించడం, ఈ ఈతి బాధల వల్ల అది కొంత దూరం. కానీ ఈ సీనియర్ సిటిజన్షిప్ స్టేజ్ లో దిస్ ఈస్ ద టైమ్ టు అండర్స్టాండ్ యువర్ స్పౌస్. దిస్ ఈస్ ద టైమ్ టు కమ్ క్లోజర్ టు యువర్ స్పౌస్. ఇది కనుక చేయగలిగితే అసలు చాలా సమస్యలు ఉండవు. ఎందుకంటే మనం ఈ సీనియర్ సిటిజన్స్ కి ఒకరికొకరు సోలేస్ చేయగల శక్తి స్పౌస్ కు మాత్రమే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. అట్లాగే ఒకటి సమస్యల్ని మరొకళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు, చేసుకోవాలి కూడా. చేసుకుంటే ఈ సమస్యలన్నీ కూడా ఉండవు. సార్ కంక్లూడ్ చేయండి సార్. చేసేస్తున్నాను సార్. దాని తర్వాత ఇంకా నేను ఒక 2 నిమిషాల్లో చేసేస్తాను, పర్వాలేదా? కొంచెం త్వరగా చేయండి సార్, టైం అవుతుంది. ఓకే. అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత మానసిక సమస్యలు అనేవి ఫైనల్ గా ఉంది. ఈ మానసిక సమస్యలు అనేవి చాలా రకాలు ఉంటాయి. ఎక్కువగా మనకు ఈ మెమరీ లాసు, లేకపోతే నిద్ర పట్టకపోవటాలు, లేకపోతే డిప్రెషను, యాంగ్జైటీ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మన లెవెల్లో చాలా వరకు మనం సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ఒకవేళ కాకపోతే మనం వీటికి ఈ నిపుణుల దగ్గరికి వెళ్ళి, సైకాలజిస్టులు కానీ లేకపోతే సైకియాట్రిస్టుల దగ్గరికి కానీ వెళ్ళి తగిన వాళ్ళ సూచనలతో కనుక మందులు వాడి, లేకపోతే వాళ్ళ సూచనలతో తగినటువంటి చర్యలు తీసుకుంటే ఈ మానసిక సమస్యల నుంచి మనం ఎక్కువగా ఈజీగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మన గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది. ఒక హెల్ప్ లైన్ ఉంది ఎల్డర్స్ కోసం అనేది. అది 14567 అనే హెల్ప్ లైన్ కేవలం వృద్ధుల కోసం ఈ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. దానికి ఫోన్ చేసి మన సమస్యలకి వాళ్ళు పరిష్కారం ఇస్తారు. అట్లాగే సీనియర్ సిటిజన్ యాక్ట్ ఉంది. యాక్ట్ ప్రకారం కూడా సీనియర్ సిటిజన్స్ కి రక్షణ అనేది దొరుకుతుంది, లీగల్ గా రక్షణ దొరుకుతుంది. దాన్ని చూసుకోవాలి. దాని తర్వాత సీనియర్ సిటిజన్ కేర్ హోమ్స్ ఉంటాయి, అంటే మనం వృద్ధాశ్రమాలు అంటాము. ఇవి కూడా కొన్ని గవర్నమెంట్ కంట్రోల్లోనే, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం నడుస్తూ ఉంటాయి. వాటికి కూడా కొన్ని సెట్ గైడ్ లైన్స్ ఉంటాయి. అవి కూడా కొన్ని వృద్ధుల కోసం ఏర్పాటు చేశారు. సో ఇవన్నీ కూడా మనం వృద్ధులు వారి సమస్యల గురించి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి మానవ వికాస వేదిక వారికి నా కృతజ్ఞతలు. భారతీయ సాంప్రదాయ కుటుంబాల్లో కుటుంబ వ్యవస్థలో ఎప్పుడు కూడా ఒకప్పుడు అంటే ఒక 100 years లేదా 50 ఏళ్ళు దాటి 100 ఏళ్ళ వరకు మనం తీసుకున్నట్టయితే పెద్దలకు ఎంతో గౌరవం ఉండేది. కుటుంబంలో పెద్దలే నిర్ణయాత్మకమైనటువంటి శక్తులుగా ఉండేవాళ్ళు. పిల్లలందరూ కూడా వాళ్ళు పెద్దవారికి సేవలు చేయటం కానీ, వారిని గౌరవించటం కానీ తమ విద్యుక్త ధర్మంగా, అది ఒక ధర్మంగా, అది చాలా మంచి పనిగా భావించేవాళ్ళు. పిల్లలు తమ సంపాదనని పెద్దల చేతులకు ఇచ్చి దాన్ని వ్యక్తిగత ఆస్తిగా కాకుండా కుటుంబ ఉమ్మడి ఆస్తిగా పరిగణించేవాళ్ళు. కుటుంబంలోని పిల్లలు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవారి సలహాలు సంప్రదించేవాళ్ళు. పెద్దల సలహాలు కుటుంబ అభివృద్ధికి అవసరమని వాళ్ళు ఆనాడు భావించేవాళ్ళు. గత కాలంలో కుటుంబ పెద్దల మాటకు అగ్రతాంబూలం ఇచ్చి లభించేది. నేడు అది కొంచెం విపరీతంగా మారింది. ఈ శతాబ్ది కాలంలో, అంటే దాదాపు ఈ 100 సంవత్సరాలు, అంటే క్రమేప జరుగుతుంటుంది, ఒకసారి పరిణామం జరగదు. ఈ శతాబ్ది కాలంలో సంభవించినటువంటి సామాజిక ఆర్థిక మార్పుల దృష్ట్యా కుటుంబాల్లో వృద్ధుల పట్ల ఆదరాభిమానాలు క్రమేపీ క్షీణిస్తున్నాయి. మరి కుటుంబం అంటే భార్య, భర్త మరియు పిల్లలు మాత్రమే అనేటటువంటి నేటి తరం పిల్లలు భావిస్తున్నారు. నేటి ఆధునిక యుగంలో కుటుంబంలో తల్లి, తండ్రి లేదా అత్త మామలకు సముచిత స్థానం లేకపోవడం మనం విచారించదగినటువంటి విషయం. మరి వైద్య విప్లవం వలన కానీ, పెరిగిన జీవన ప్రమాణాల వలన కానీ, పోషకాహారం మరి వలన కానీ మన మనుషుల యొక్క ఆయుర్దాయం పెరిగింది. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే మరి దీపం కింద చీకట్లాగా మరో కోణం భయపెడుతుంది. అదే వృద్ధ భారతం. అంటే వయసు రీత్యా
వయసు సగటు ఆయుర్దాయం పెరిగినప్పటికీ కూడా అది మరి వృద్ధ భారతాన్ని పెంచేటటువంటి అవకాశం వచ్చింది. ఈ వయసు మళ్ళినటువంటి వారి సంఖ్య చాలా దేశాల్లో అంతకంతకు పెరుగుతుంది. ముఖ్యంగా జపాన్, చైనా, తర్వాత ఇప్పుడు భారతదేశంలో ఈ వృద్ధుల శాతం పెరుగుతూ ఉంది. అయితే మరి జపాన్లో వంటి దేశాల్లో ఈ రిటైర్మెంట్ అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి పదమే ఉండదు వాళ్ళ భాషలో. అంటే రిటైర్మెంట్కి అర్థం లేదు. వాళ్ళు పని చేసేంత కాలం ఉద్యోగ జీవితం ఒక ఉద్యోగ జీవితం ముగియంగానే ఇంకొక ఉద్యోగంలో చేరుతుంటారు. వాళ్ళు పనిచేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉండే వరకు, అంటే వాళ్ళ దేశంలో వాళ్ళ సామాజిక పరిస్థితులను బట్టి ఆ ఉపాధి కలుగుతూ ఉండేది, వాళ్ళ సంపాదన వస్తూ ఉంటుంది. అంటే కొన్ని దేశాల్లో. మరి మన దేశం లాంటి దేశంలో అలాంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల మనకి మన యాంగిల్లో మనకు కొన్ని సమస్యలు, మరి వృద్ధులకి వచ్చేటటువంటి సమస్యలు, వృద్ధులు వివక్షకు గురవటం కానీ, వృద్ధుల హక్కులు నిర్లక్ష్యం చేయబట్టం కానీ, వృద్ధాప్య అసమానతలు పై అవగాహన కలిగించి వృద్ధులు ఎదుర్కోబోయేటటువంటి సమస్యల్ని అరికట్టాలంటే ఏం చేయాలి అనేటటువంటిది. మరి మనకి వయోజనులు అంటే కేవలం రిటైర్ అయినటువంటి వాళ్ళే కాదు. రిటైర్ అయినటువంటి వాళ్ళు వయోజనుల్లో చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటారు. అంటే వయోజనం మొత్తం 100 మంది అనుకుంటే, జనాభాలో 100 మంది వయోజనులను తీసుకుంటే అందులో ఉద్యోగాలు చేసి పెన్షన్ పొందేటటువంటి రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులుగా ఉండేటటువంటి వాళ్ళు స్వల్పం మాత్రమే ఉంటారు, తక్కువ పర్సంటేజ్ ఉంటారు. మిగిలినటువంటి వాళ్ళు దాదాపు 90% ఇతర వ్యాపకాల్లో చేసి ఇప్పుడు పని చేయలేని దశలో ఉండేటటువంటి వాళ్ళనే మనం వృద్ధులు, వాళ్ళకు ఉండేటటువంటి సమస్యలను తీసుకోవాలి. ఈ అందరినీ దృష్టిలో పెట్టుకొని మరి వృద్ధుల యొక్క వయోజనులు అంటే వృద్ధుల యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క పరిష్కార మార్గాలను కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కేవలము మన రిటైర్మెంట్ ఉద్యోగస్తులే కాకుండా ఇతరులు ఉండేటటువంటి వృద్ధులు, పేదవాళ్ళు అయినటువంటి వాళ్ళు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ, మరి ధనికులైనటువంటి వాళ్ళు కూడా వృద్ధులకి సమస్యలు వస్తూ ఉంటాయి. సరే, 1990 సంవత్సరం డిసెంబర్ 14న ఐక్యరాజ్య సమితి మరి అక్టోబర్ 1ని అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా ప్రకటించింది. 91 అక్టోబర్ 1న మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా వయోజనుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వయోధికుల సమస్యలపై కార్యాచరణ సిద్ధాంతాన్ని పత్రాన్ని కూడా ఆమోదించడం జరిగింది. మన 1999 సంవత్సరంలో మన దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో నేషనల్ పాలసీ ఫర్ ఓల్డర్ పర్సన్స్ పై చర్చించి ఆమోదించడం జరిగింది. 2007లో తల్లిదండ్రుల పోషణ సంరక్షణ చట్టం అమల్లోకి వచ్చింది. అంటే మన యొక్క పెన్షనర్స్ అనే కాకుండా వృద్ధుల యొక్క, వయోజనుల యొక్క, అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ వయోజనులే. వాళ్ళల్లో పని చేయగలిగినటువంటి ఉండేటువంటి వాళ్ళు ఏదో పనులు చేసుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళ యొక్క సమస్యలు తర్వాత ఉండేటటువంటి వాటి ప్రకారం మరి గవర్నమెంట్ కూడా తల్లిదండ్రుల పోషణ సంరక్షణ చట్టం అనేటటువంటిది కూడా తీసుకొచ్చింది. అయితే అది సక్రమంగా అమలు కావటం లేదనేటటువంటిది నా ఆవేదన. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా మన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో చీరాల శాఖలో నేను ప్రముఖ సభ్యుడిగా ఉంటాను. మన సహాధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాను. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మన చుక్కపల్లి రామకోటయ్య గారు ఇక్కడ చీరాల్లో అది వాడు ప్రారంభించి ఆయన వ్యవస్థాపక అధ్యక్షులుగా మొన్నటిదాకా పనిచేశారు. ఇప్పుడు వారు హైదరాబాద్లో ఉంటున్నారు. వారు కూడా ఈ యొక్క దీంట్లో ఈ సమావేశంలో హాజరయ్యారు. వారికి 90 సంవత్సరాల వయసు. వారి యొక్క దీంట్లో నాయకత్వంలో మొన్నటిదాకా పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా దాంట్లో సహాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను చీరాల శాఖలో. చాలామంది వృద్ధులతోటి, అంటే కేవలం పెన్షనర్సే కాకుండా పెన్షనర్స్ ఒక 5% 10% ఉంటారు. మిగిలినటువంటి వాళ్ళ యొక్క వృద్ధులు ఆ యొక్క ఏరియాలకు పోయి మేము వాళ్ళ యొక్క సమస్యలు ఏమిటి తెలుసుకొని కొంత సర్వీస్ యాక్టివిటీస్ చేయటం కానీ, అదేవిధంగా ఏదైనా ఆరోగ్య శిబిరాలు అంటే హెల్త్ క్యాంపులు నిర్వహించడం కానీ జరుగుతూ ఉన్నాయి. మరి మన 2001 జనాభా లెక్కల ప్రకారం దాదాపు మన దేశంలో
9 కోట్ల వృద్ధులు అంటే 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు 2011 లెక్క ప్రకారం సుమారుగా 10.5 కోట్లు 2025 నాటికి అది 18 కోట్లు దాటుతుందని అంచనా 2050 నాటికి 22 కోట్ల అంచనా మనం వేసుకునే అంటే ఈ యొక్క వృద్ధులు 60 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులు వాళ్ళకి మరి మరి మాతృ రుణం పితృ రుణం గురు రుణం సమాజ రుణం తీర్చలేనిది అంటారు. మరి తల్లిదండ్రులు బిడ్డలు ఉన్నతంగా జీవించే ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి ఉన్నదంతా ఊడ్చిపెట్టి వాళ్ళ యొక్క చదువులకో వాళ్ళ యొక్క ఉన్నతికి కష్టపడి పనిచేసినటువంటి వృద్ధులు దేశం కోసం వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ సమాజం కోసం చేసినటువంటి వృద్ధులందరినీ కూడా మరి సమస్యల్లోకి నెట్టేయటం, వాళ్ళు వివక్షతగా చూడటం, కుటుంబంలో మరి కొంచెం హీనంగా చేయటం. దాన్ని మరి మన దేశంలో ప్రతి 3 వృద్ధుల్లో కూడా 2 వృద్ధులు గృహహింసకు గురవుతున్నారండి. అంటే తన ఇల్లే తన జైలు గోడలు అవుతున్నాయి. మరి పిల్లలు పట్టించుకోకపోవటం వల్ల కానీ మరి వాళ్ళ యొక్క ఆర్థిక వనరులు సక్రమంగా లేకపోవడం వల్ల కానీ అనారోగ్య కారణాల వలన కానీ మానసిక కారణాల వల్ల కానీ కొంతమంది భిక్షాటనకు కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వయసు పెరిగే కొద్దీ తోడు లేకపోవటం, ఆర్థిక సమస్యలు, పనిచేయలేకపోవటం, ఇవన్నీ కూడా మానసిక ఆందోళన, తమ పని తను చేసుకోలేకపోవడం అనేటటువంటి అనారోగ్యం, కుటుంబ సభ్యుల సూటిపోటి మాటలు, ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో పిల్లలు దూర ప్రాంతాల్లో ఉండటం, అంటే ఆర్థికంగా ఇబ్బందులు లేనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కుటుంబంలో బిడ్డలు దూర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో ఉండటము లేకపోతే దూర ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం వాళ్ళ కుటుంబాలు అక్కడ ఉండటం వల్ల కూడా మరి వాళ్ళు ఇబ్బందులు పడేటటువంటి మరి అవకాశం ఉంది. మరి ప్రభుత్వ పరంగా ఈ సీనియర్ సిటిజన్స్ కోసం అంటే ఈ వృద్ధాప్య పెన్షన్, పేదవాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ అనేటటువంటిది అంటే కొంత వెసులుబాటు ఆర్థికమైనటువంటి వెసులుబాటు కల్పించడం కూడా జరిగింది. అయితే మరి కొంతమంది వృద్ధులకి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి ఉచితంగా వైద్యం అందించేటటువంటి ఆరోగ్యశ్రీ పథకాలు కూడా ఉండడం జరిగింది. అయితే దానికి అది సరిపడినంతగా లేదు. అందరికీ మరి సరిపడేటటువంటి ఇవ్వాలి అంటే వృద్ధాప్య పెన్షన్ పేదవాళ్ళకి ఎక్కువ మందికి సరిపడేటట్టుగా లేదు, పెంచాల్సిన అవసరం ఉంది. తర్వాత అదేవిధంగా ఈ మన యొక్క వృద్ధుల యొక్క సంక్షేమ సంరక్షణ చట్టాలని సక్రమంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఆ చట్టంలో ఏమనుందంటే జిల్లా లెవెల్లో మాత్రమే ఒక ట్రిబ్యునల్ ఉంది. అట్లా కాకుండా మండలంలో జిల్లా లెవెల్లో ఆర్డీఓ లేకపోతే అది వాళ్ళ యొక్క సబ్ కలెక్టర్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది. అట్లా కాకుండా మండలానికి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఎంఆర్ఓ దీంట్లో పెట్టినట్టయితే ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డే కేర్ సెంటర్ని స్థాపించి మండల స్థాయిలో ఏర్పాటు చేసి డే కేర్ సెంటర్స్ అంటే ఇంటి దగ్గర సౌకర్యం లేనటువంటి వాళ్ళు, చూడనటువంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళ యొక్క పేదరికం వల్ల కానీ ఏదైనా కానీ కారణాల వల్ల, కుటుంబ కారణాల వలన ఇబ్బంది పడేటటువంటి వాళ్ళకి డే కేర్ సెంటర్స్ కూడా ప్రభుత్వ దీంట్లో కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మరి ఈ వయోజన సమస్యల్ని తెలియజేయటానికి సీనియర్ సిటిజన్స్ అసోసియేషను రాష్ట్ర వ్యాప్తంగా కూడా, దేశవ్యాప్తంగా, తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా పనిచేస్తుంది. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అది రిజిస్టర్డ్. అదే దాని తర్వాత హెల్పేజ్ ఇండియా అనేటటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ కూడా ఈ యొక్క కార్యక్రమం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయటం కానీ, హెల్ప్ ఇది ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయటం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. ఇంకా ప్రభుత్వ పరంగా కన ఈ చట్టాలని అమలు చేసేటటువంటి క్రమంలో ఎక్కువ అవేర్నెస్ కల్పించి ఎవరు కోర్టులకు వెళ్ళొచ్చు, ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు అనేటటువంటి అవేర్నెస్ కలిగించినట్లయితే వాళ్ళని చూసేటటువంటి బిడ్డలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు, శిక్ష పడుతుంది అనేటటువంటి అభిప్రాయంలో వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం ఉంది. మరి వాళ్ళ యొక్క సమస్యలు, వృద్ధుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేసేటటువంటి దిశ అంటే ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత డే కేర్ సెంటర్స్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. చట్టాలని సక్రమంగా అమలు చేసేటటువంటి దానికి అసలు చట్టంలో ఏముంది, ఏం అవకాశాలు ఉంది, ఏం సౌకర్యాలు ఉన్నాయి అనేటటువంటిది అవేర్నెస్ కలిగించేటటువంటి ప్రోగ్రామ్స్ చేసినట్లయితే
చాలా చక్కగా ఉంటుంది అనేటటువంటిది మరి ఆ, దేశంలో మన దేశం లాంటి కొంత పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి దేశంలో మరి ఈ వృద్ధుల సమస్యల్ని ప్రభుత్వమే పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతూ దీంట్లో మా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ లెవెల్ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి చుక్కల రామకోటయ్య గారు వారు కూడా వాళ్ళకి తల్లిదండ్రుల సంరక్షణ పోషణ అనేటటువంటి చట్టం ఉందండి ఆల్రెడీ. ఆ చట్టం అమలు సరిగా కావటం లేదంటే అవేర్నెస్ లేకపోవటం, అంటే జనంలో ఆ చట్టం ఉందని కూడా తెలియకపోవటం ఒకటి, అవసరమైనటువంటి వాళ్ళకి తెలియకపోవటం ఒకటి, వాళ్ళ తరఫున కేసులు వేయకపోవటం, ట్రిబ్యునల్కి వెళ్ళకపోవటం కూడా ఒక కారణం. లేకపోతే చట్టం మాత్రం ఉంది. వాళ్ళ ఆదాయాన్ని బట్టి, బిడ్డల ఆదాయాన్ని బట్టి తల్లిదండ్రుల పోషణ కోసం 10,000 వరకు అంటే వాళ్ళ ఆదాయాన్ని బట్టి దాంట్లో కొంత పర్సంటేజ్ అండి, 10,000 వరకు వాళ్ళకి శిక్ష అంటే నెల నెల ఇప్పించేటటువంటి ఏర్పాటు ఉంది ఇది చట్టంలో. అయితే దాంట్లో ఆ చట్టం అమలు ఎందుకు కావటం లేదంటే అవేర్నెస్ లేకపోవటం, అంటే ఆ చట్టం ఉంది, ఆ చట్టంలో ఏం చేయాలి అనేటటువంటి తెలియకపోవటం ఒక కారణం. రెండవ కారణం బిడ్డల మీద ఉండేటటువంటి ప్రేమతోటి వాళ్ళు హింస పెట్టినా భరిస్తూ, వాళ్ళు సరిగా పోషణ చేయకపోయినా భరిస్తూ ఉండేటటువంటిది, వాళ్ళ మీద కేసు వేయటం కానీ, లేకపోతే అంటే నేను ప్రాక్టికల్గా 2-3 ఇంటర్వ్యూ చేసి మరి కేసు వేపిద్దామని అనుకుంటే వాళ్ళే కాదులేయా చూద్దాంలేయా పెద్ద మనుషులు ఏదో చేస్తామన్నారు అని వెనక్కిపోతారనమాట. అంటే మనం అవేర్నెస్ చేసి ఈ చట్టం ఉంది, ఈ చట్ట ప్రకారం నీకు పోషణ వస్తుంది అని చెప్పినా కూడా వాళ్ళు కేసు వేయడానికి కూడా కొంతమంది వెనకాడతారు. అంటే ప్రేమతోటి, బిడ్డల మీద ప్రేమతోటి వాళ్ళు చూస్తారులే, ఇంకా వాళ్ళు తెలుసుకుంటారులే, వాళ్ళు నా ఎడల ప్రేమతో ఉంటారులే అనే అభిప్రాయం కూడా ఉంది. అందువలన ప్రభుత్వం దాదాపు వృద్ధుల యొక్క సమస్యల మీద చట్టాలు ఉన్నాయి. అయితే ఇంకా మన డిమాండ్స్ ఏంటంటే వృద్ధులకి ప్రత్యేకమైనటువంటి శాఖను ఏర్పాటు చేసి, మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటిది కొన్ని నిధులు వాటికి కేటాయించి ఆ నిధులు ఇచ్చేటటువంటి అవకాశం, ఆ నిధులు సక్రమంగా పంపిణీ చేసేటటువంటి అవకాశం కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టినటువంటి చోట, ఇప్పుడు మేము ఇక్కడ చీరాల్లో చాలా సంవత్సరాల నుంచి మనం ఒక బిల్డింగ్ కట్టుకుందాం, ఒక రూమ్ కట్టుకుందాం అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళని ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్నా, ఎమ్మెల్యేలకు అర్జీలు పెట్టుకున్నా స్థలం కేటాయించకపోవడం అనేటువంటి ఒక కారణం. స్థలం కేటాయిస్తే గవర్నమెంట్ కొంత డబ్బు ఇస్తుంది, దాన్ని మనం డొనేషన్స్ ద్వారా కూడా తీసుకొని ఒక హాలు లేకపోతే ఒక రూమో కట్టుకోవడానికి అవకాశం ఉంది. కానీ మేము తలా కాస్ట్ వేసుకొని ఒక రూముని అద్దెకి తీసుకొని నిర్వహిస్తున్నాం ఆఫీసు. అది ప్రభుత్వాన్ని మనం అట్లా సొంతంగా భవనాన్ని ఏర్పాటు చేసుకునేదానికి, అంటే ఎప్పుడు వస్తుందంటే మంత్రిత్వ శాఖ సపరేట్గా పెట్టి దాంట్లో ఉన్నటువంటి నిధులు కనుక కేటాయిస్తే వాళ్ళు ఆ స్థలాలను కేటాయించమని మున్సిపాలిటీ వాళ్ళని డిమాండ్ చేసే అధికారం ఉంటుంది వాళ్ళకి, మంత్రిత్వ శాఖకి. అలాంటివి కూడా ప్రభుత్వ పరంగా చేయాల్సిన అవసరం ఉంది. అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి, తర్వాత కౌన్సిలింగ్ ఇవ్వాలి, తల్లిదండ్రులకి ఇవ్వాలి, వాళ్ళని సరిగా చూడని బిడ్డలకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అట్లా కౌన్సిలింగ్ కూడా ఇవ్వచ్చు, కొన్ని చోట్ల జరుగుతున్నాయి అవి. వాటికి ఆ కౌన్సిలింగ్ ఇవ్వడానికి కానీ, అది ఒక రూమ్ కానీ, హాల్ కానీ, ఒక ప్రత్యేకమైన ఆఫీస్ కానీ ఉంటే, ఒక మనం సైకియాట్రిస్ట్ని, డాక్టర్ని పెట్టుకొని వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళని పిలిపించి లేకపోతే కేసు వేస్తాం అనేటటువంటిది, అంటే ఇద్దరు వస్తారు, తల్లిదండ్రులు వస్తారు, బిడ్డలు కూడా వస్తారు. కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళకి మార్గాలు, అంటే నేను అనేది పరిష్కార మార్గాల్ని మనం కొంచెం ప్రభుత్వ పరంగా కూడా కొంచెం సహకరిస్తే వాలంటరీగా కొంతమంది చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే కొంత అవేర్నెస్ ఉన్నటువంటి వృద్ధులు కూడా ఈ యొక్క సంఘాల్లో పనిచేసి అవేర్నెస్ కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు, సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వ పరంగా వీళ్ళకి ఇంకా మంచి అవకాశాలు, అవసరాలు తీర్చేదానికి చేయాలని చెప్పి కోరుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వృద్ధులు వాళ్ళ సమస్యలు విషయంగా ఇది చాలా ముందుకొచ్చినటువంటి విషయం. ఇది
21వ శతాబ్దంలో వృద్ధాప్యమే ఒక సవాల్గా మారింది. మన ఇవాళ భారతదేశంలో ఇవాళ ఎంత మనం అభివృద్ధి చెందామనుకున్నా కూడా ఇవాళ పేదరికం, బిలో డిగ్నిటీ ఆఫ్ ది పవర్టీ 15% నుంచి 20% దాకా ఇవాళ ఉన్నదనేది వాస్తవం. అయితే మరి ఈ వృద్ధాప్యాన్ని లో చాలా మంది వృద్ధుల సమస్యల్ని వృద్ధుల సంఘాల ద్వారా చాలా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చూస్తే ఇవాళ వికలాంగులు మరియు వృద్ధుల అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఉన్నది. ఇవాళ కేంద్రం నుంచి ఉన్నటువంటి వృద్ధులకు వచ్చినటువంటి ఆ కేంద్రం కేటాయించినటువంటి ఆ డబ్బును చూస్తే ఇవాళ మాకు ఆ అసిస్టెంట్ డైరెక్టర్ మాకు ఆయన చెప్పింది ఏంటంటే, వృద్ధులు కర్రలు వచ్చినాయి, ఆ కర్రల్ని మీకు తలా కొట్టిస్తాము, ఎంతమంది ఉన్నారో చెప్పమన్నారు. అంటే దేశ జనాభాలో 15%గా ఉన్నటువంటి వృద్ధులకు వాళ్ళు ఇచ్చేటువంటిది ఆసరా ఏంటంటే కర్రలు. ఇవాళ వృద్ధుల యొక్క జీవితాలు, భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మనం చూసినట్లయితే ఇవాళ వృద్ధులు ఒక శాపగ్రస్తులుగా మారిపోయారు. కారణం ఏంటంటే ఈ దేశంలో ఒక ఆనవాయితీ ఉంది. నా బిడ్డలు నేను తిన్నా తినకపోయినా నా బిడ్డలు అభివృద్ధిలోకి రావాలి, బాగా చదువుకోవాలి, వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, వాళ్ళు బాగుంటే చాలు అనేటువంటి భావన ఎక్కువగా ఉంది, బాగా ఉంది. అంతేకాకుండా వృద్ధులు చాలామంది చెప్తారు, దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఇవాళ కుటుంబ పోషణ మరియు పిల్లల చదువులు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఏ కుటుంబం కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి ఇంకా పేద కుటుంబాల వరకు అదనంగా సోర్సెస్ దాచిపెట్టుకోవడానికి కనపడలేదు. ఇవాళ పిల్లలు మనం ఏదో చదివించి చిన్న ఉద్యోగం వస్తే వాడు ఎక్కడో పరాయి ఊళ్ళల్లో బ్రతికితే వాడికి పెళ్లి చేస్తే ఆ వచ్చేటువంటి జీతము వాడికి వాడి పిల్లలకి కూడా చాలుతుంది, లేదు సరిపెట్టుకుంటున్నాడు. కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి వృద్ధులకి నేను చూసేటువంటి ఆర్థిక పరిస్థితులు వాడికి కాకపోతే అచ్చగా వాడి తప్పు కాదు. తల్లిదండ్రులను చూడాలి ఉన్నప్పటికీ కూడా అతను, అతని భార్య, పిల్లలు, సంసారం ఏర్పడిన తర్వాత వాడికి వచ్చేటువంటి జీతంతో తను సతమతం అవటమే కాకుండా ఇవాళ తల్లిదండ్రులను చూసేటువంటి పరిస్థితి కానట్లేదు. తల్లిదండ్రులేమో ఏదో కొంత చాలామంది సలహా ఇస్తుంటారు, ఉన్నదంతా వాళ్ళకు ఊడ్చిపెట్టి రిక్తహస్తాలతో మిగిలే కన్నా ఏదైనా కొంత మిగిల్చుకుంటే మంచిదనేటువంటి భావన చాలామంది చెప్తున్నారు. కానీ ఈ దేశ ఆర్థిక పరిస్థితులను బట్టి అది సాధ్యం కావట్లేదు. మేము ఇవాళ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఇవాళ మాకు ఒంగోలు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ట్రిబ్యునల్స్ ఉన్నాయి. మేము చీరాల నుంచి 1, 2, 3 కేసులు, అయ్యా
వాళ్ళు అన్నం పెట్టడం లేదు, వాడికి ఆస్తి ఉంది, ఆస్తి లాక్కున్నారు, పొలం రాపించుకున్నారు అని వెళ్తే మీరు నమ్ముతారో నమ్మరు, కానీ 3 సంవత్సరాలు మేము తిరిగినా కూడా ఆ ట్రిబ్యునల్ అది పరిష్కారం కావట్లేదు. అవి సరిగ్గా పని చేయట్లేదు, అడిగేటువంటి నాదులు లేవు. ఆ విధంగా ఆ ట్రిబ్యునల్స్ పని చేయట్లేదు. పైగా ఈ యొక్క వృద్ధాప్యం అనేది ఇందాక మా మిత్రుడు యల్మంగారెడ్డి గారు చెప్పినప్పుడు జాయింట్ కుటుంబ వ్యవస్థలో, ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో వృద్ధులకి సంరక్షణ దొరికింది. ఇవాళ వ్యష్టి కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఇవాళ ఈ యొక్క వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. మీరు పేపర్లో చూస్తున్నారు, మనం అందరం చూస్తున్నాం. ఒక ఒక తండ్రికి ఆ 3 కొడుకులు, తండ్రి చనిపోతే 3 కొడుకులు అక్కడికి రాలేదు. అక్కడికి గన వస్తే ఎవరు నేర్పినా ఆ డబ్బులు పడతాయి, ఆ ఫ్యూనరల్ ఛార్జ్ పడతాయని 3 రాకపోతే ఆ మున్సిపాలిటీ వాళ్ళే ఆ శవాన్ని అది తొలగించినటువంటి విషయాన్ని మనం పేపర్లో చూస్తాం. మరి ఈ వ్యవస్థ ఉన్నప్పుడు మరి మనం వృద్ధులుగా మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు యల్మంగారెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు. అలాగే ప్రధానంగా మాట్లాడినటువంటి వారు కూడా, అయితే వారు చెప్పినటువంటి భాగం అంతా కూడా ఎక్కువ ఈ రిటైర్డ్ ఉద్యోగస్తుల మీదే ఫోకస్ అయింది. కానీ సామాజికంగా వెనుకబడినటువంటి వాళ్ళు, ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు కోటాను మంది ఉన్నారు. ఈ దేశంలో మన లెక్క ప్రకారమే ఇవాళ 15 కోట్ల మంది ఇవాళ 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు ఉన్నారు. ఇవాళ అతను తన బిడ్డల్ని చదివించుకొని తను కష్టపడి 65 సంవత్సరాలు కుటుంబం కోసం, సమాజం కోసం, దేశం కోసం అతను 60 సంవత్సరాలు కష్టపడి పిల్లల్ని ఏదో తినకో, పిల్లలకి పెరిగేసి పెట్టి ఈయన మజ్జిగేసి తిని, పిల్లలకి మజ్జిగేసి పెట్టి ఈయన నీళ్ళు పోసుకొని తిని, పిల్లలు బాగుపడితే చాలు, వాళ్ళు ముందుకొస్తే చాలు, మనం ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి దృక్పథంతో, లేదు పావలా బేడ వెనకేసుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా తయారైనటువంటి విషయం, అది వాస్తవం. ఇవాళ మనం చూసినట్లయితే ఈ యొక్క వృద్ధుల పరిస్థితుల్ని, వాళ్ళ యొక్క బాగోగుల్ని, వాళ్ళు సమాజంలో ఒక మనుషులతో బతకడానికి మనం ఏం చెయ్యాలనేది కూడా నేను 1-2 విషయాలు చెప్తాను. ఇవాళ వృద్ధుల పరిస్థితి ఎలా ఉందంటే, ఇంట్లో పిల్లలు, అరే ముసలోడా పక్కన కూర్చో, నీకేం తెలుసు అని ఆ పిల్లలు అడుగుతున్నారు. అదేంటంటే వాళ్ళకి ఇదే వృద్ధాప్యంలో జీర్ణశక్తి తగ్గిపోతుంది కదా, అందుకని ఆహారం బదులు పళ్ళ రసాలు లాంటివి ఎక్కువ తీసుకుంటే ఆహారం తీసుకునే దానికి కాంపన్సేషన్ అవుతుందని నా అభిప్రాయం. అంతే, ఇది ఒకటే అండి నేను చెప్పదలుచుకున్నది. మిగిలినవన్నీ అందరూ అన్నీ చెప్పేశారు, చాలా విషయాలు అన్నీ ముందు మాట్లాడిన వాళ్ళు అందరూ. ఈ ఒక్క విషయం నేను చెప్దాం అనుకుంటున్నాను, అంతే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మానవ వికాస వేదికకి ధన్యవాదాలు. ఓకే ఓకే, షార్ట్ గా చెప్పిన వృద్ధులు వాళ్ళు వృద్ధాప్యంలో చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో జగన్ గారు చెప్పినటువంటివి వాస్తవ విషయాలు. ఎట్లా అంటే మనము ఉద్యోగస్తుల సర్కిల్లో ఉన్నటువంటి అనుభవాలు ఏమో దీక్షితులు గారు కవర్ చేశారు. జగన్ గారు చెప్పింది ఏంటంటే గ్రామీణంలో క్రింది స్థాయిలో ఉన్నటువంటి సమస్యలపైన, వృద్ధాప్యంలో వచ్చే సమస్యలపైన చెప్పారు. ఎందుకంటే అక్కడ వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళకి పెన్షన్ ఉండదు. ఇప్పుడు గనక గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది. ఇంతకు ముందు రోజుల్లో అయితే వాళ్ళకి చేతిలో డబ్బులు ఉండవు, ఏమీ ఉండక
వాళ్ళు ఒక రకమైన మానసిక వేదనకు గురైపోయి ఒక విలువలేని మనుషులుగా ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ ఒకటి ఏం జరుగుతుందంటే, ఆ వృద్ధాప్యానికి వచ్చే కంటే ముందు వాళ్ళు ఇంటికి వచ్చిన కోడలి విషయంలో నేను ఆ కోడళ్ళని బాధ పెట్టిన పరిస్థితులు కూడా చూశాను. కొట్టేవాళ్ళు విపరీతంగా, అత్తలు కొట్టడము ఇవన్నీ ఉండేసరికి ఆ కోడళ్ళ లోపల అప్పుడు ఒక అసహాయతనో చేతగానితనమో అదేదో కానీ పడి ఉంటారు. ఒక స్టేజ్ లో వీళ్ళు వృద్ధాప్యానికి వచ్చే వరకు వాళ్ళ దాన్ని ఏం చేస్తారంటే ఒక రివెంజ్ గా తీసుకుంటారేమో, అందుకు అప్పుడు అత్తలను తిడతా ఉంటారు, ఆ విధంగా చేస్తారేమో అని అనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా మనం వారసత్వంగా తీసుకోవాల్సింది మంచితనాన్ని, కానీ అవతల వాళ్ళు హింస పెట్టారు, నన్ను ఆ టైంలో హింసించారని ప్రతీకారం అని పెట్టడము వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ పైన చూసుకోవద్దు. వాళ్ళ పైన ఒక కన్సర్న్ నుంచి వృద్ధాప్యంలో వాళ్ళు మళ్ళీ పసిపిల్లలుగా మారిపోతారు కనుక వాళ్ళను మన బిడ్డలతో పాటు వాళ్ళు మన పిల్లలే అనుకొని, వాళ్ళు తెలుసో తెలియకో ఏదైనా అన్నా కూడా వాటిని పట్టించుకోకుండా ఆ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని చూసుకోవాలని కోరుతున్నాను. భూమి కోసం ఒక అధికారి, వాటర్ కోసం ఒక అధికారి ఒక ఎట్లా నియమించబడతారో, ప్రతి మండలంలో ఇట్లా వృద్ధుల హక్కుల కోసం కానీ ఇట్లా ఒక అధికారులు, మీరు అన్నట్టు ఒక డాక్టరు, ఒక అధికారి ఇట్లా ఉంటే ఏ కోట్లకెళ్ళి వాళ్ళు కొట్లాడి చేసుకోవడం కాకుండా వీళ్ళ ఊర్లో గొడవలు జరుగుతున్న విషయాన్ని ఒక అధికారే తిరిగి చూసుకొని ఆ అధికారే వాళ్ళని పిలిపించి అక్కడ వచ్చి మాట్లాడి వాళ్ళతో వాళ్ళ పరిష్కారం చేసి వాళ్ళకు వాళ్ళ హక్కులు ఏవైతున్నాయో వాళ్ళ హక్కులు వాళ్ళు పొందేటట్టు చేస్తే ఒక గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటదని నా ఆలోచన. కానీ వృద్ధులకు సంబంధించింది కూడా కేర్ గా చేస్తే, ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా కొడుకుల మీద కోట్లకోవాలంటే రారు సార్, వాళ్ళ మనసు అనుకోరు. వాళ్ళతో కన్నులైనా తింటారు, ఎంత కష్టాన్నైనా భరిస్తారు వాళ్ళు. కానీ తన కొడుకుల మీద వాళ్ళ మీద వాళ్ళు కేసు వేయడం కానీ పంచాయతీ పెట్టడం కానీ అలాంటిది చేయరు. ఎంత చెప్పు చేయరు. కానీ అధికారులు ఉంటే ఆ విషయాన్ని పరిష్కరించడానికి ఇంకా బెటర్ పరిష్కారాలు ఉంటాయి. ఇది గవర్నమెంట్ ఆలోచిస్తే చాలా మంచిది. ఎందుకంటే నిధులు ఏదైతే వాళ్ళు గవర్నమెంట్ ఏదైతే నిధులు ఇలా వృద్ధుల కోసం కేటాయిస్తున్నారో, ఇట్లాంటి అధికారుల కోసం కేటాయిస్తే ఆ దాని ద్వారా ఇంకా వాళ్ళకి తొందరగా న్యాయం జరుగుతుంది అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. మానవ జీవితంలో ప్రతి దశ చాలా విలువైన దశ. అంటే మనం బాల్యం మొదలుకొని బాల్యం, యవ్వనం, మధ్య వయస్సు, వృద్ధాప్యం, కేవలం అంటే 3 దశల్లో మనం చెప్పుకోవచ్చు. నడి వయసు, తర్వాత వృద్ధాప్యం. 60 ఏళ్ల దాటిన తర్వాత వచ్చేటువంటి వృద్ధాప్యంలో వృద్ధులు అండ్ ముఖ్యంగా ఈ వృద్ధాప్యంలో వృద్ధులకు ఎదురయ్యేటువంటి సమస్యలు, పరిష్కార మార్గాలు మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ క్లారిఫై తీసుకుందాం అనుకుంటున్నా. అంటే నేను చదివిన దాంట్లో ఏమైందంటే, యలమందరెడ్డి గారు మాట్లాడుతూ వారు ఏమన్నారంటే, వృద్ధులు అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం మనది, మూడో స్థానంలో ఉందన్నారు. ఐ థింక్ నేనే 2వ స్థానంలో ఉందేమో అని అనుకుంటున్నాను సార్. నేను మళ్ళీ దాన్ని క్రాస్ చెక్ చేసుకుని వెరిఫై చేసుకుంటా. అయితే ఈ 2050 నాటికి మన భారతదేశం ప్రపంచ దేశాలలో అత్యధిక వృద్ధులు కలిగినటువంటి దేశంగా ఇది నమోదవుతుందని చెప్పేసి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. సరే, అంటే వృద్ధులకు సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నాయని మనం ఒకసారి ఆలోచించినట్లయితే 32 రకాల సమస్యలు ఈనాటి ఓల్డ్ ఏజ్ అంటే ఏజింగ్ పీపుల్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. అయితే మేజర్ గా మనం 5 సమస్యలు కనుక సహజంగా తీసుకున్నట్లయితే, వాటిలో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే మానసిక సమస్యలు, ఫిజియోలాజికల్ ప్రాబ్లమ్స్ శారీరక సమస్యలు, తర్వాత భావోద్వేగానికి సంబంధించినటువంటి ఎమోషనల్ ప్రాబ్లమ్స్, అలాగే సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, వీటి గురించి మీరు అందరూ వివరించారు. నేను ఇంకా దాని గురించి ఎక్కువ వివరించలేను. అయితే ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లో మేజర్ గా వృద్ధులు ఫేస్ చేస్తున్నటువంటి ఈనాటి కాల పరిస్థితుల్లో మేజర్ గా వృద్ధులు ఫేస్ చేస్తున్నటువంటి సమస్య వచ్చేసి సెనైల్ డిమెంటియా. అంటే ఈ సెనైల్ డిమెంటియా అనేటువంటి ఒక ఏదైతే సైకలాజికల్ ప్రాబ్లం వల్ల వృద్ధులకి మతిమరుపు వస్తుంటుంది. ఆ మతిమరుపు, టూ మచ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ మెంటల్ ఇల్నెస్ అనేది, తర్వాత ఏంటంటే డెల్యూజన్స్ లో కొంతమంది ఉంటారు. ఇది అందరికి వర్తించదు. కొన్ని కేసెస్ లో మన డెల్యూజన్స్ లో అంటే వృద్ధులు ఏదో జరిగిపోతుందేమో, ప్రతి చిన్న విషయానికి భయపడడం, ఆందోళన, మానసిక ఆందోళన ఎక్కువ చెందడం అనేది వాళ్ళలో కనిపించేటువంటి ప్రధానమైన సమస్య. దీనికి వాళ్ళు మెడికల్ గానీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వచ్చేపాటికి
ఇక్కడ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అనే విషయానికి వస్తే మనం ఇది ఒక కుటుంబానికి వేరే ఎత్తు వెళ్తుంది. అంటే సామాజికంగా మనం మాట్లాడుకోవాలనుకున్నప్పుడు భావోద్వేగంగా అంటే ఏముంటుంది, మనకు నచ్చిన వాళ్ళు మనకు దూరం అవడమో, లేదంటే మన పిల్లలు మనకు సరిగ్గా చూడకపోవడమో, లేదంటే ఆర్థికంగా దెబ్బతినడమో, వృద్ధాప్యంలో వాళ్ళని వేధించేటువంటి సమస్యల్లో ఇదొక సమస్య. అయితే సోషలాజికల్ ప్రాబ్లమ్, సామాజికంగా సమస్యలు వృద్ధులు ఈ రోజు ఎదురవుతున్నటువంటి అంటే నార్మల్ గా ఏంటంటే ఒక ఏజింగ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత చెప్పేది నస కింద అనిపిస్తుంది అని మిగతా వాళ్ళు కంప్లైంట్ చేసే ఇష్యూ. అయితే దీన్ని ఈ సోషలాజికల్ గా మనం ఆలోచించినప్పుడు ఏంటంటే మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, సో మా మాటకు విలువ ఇవ్వట్లేదు అనేటువంటి విషయం కూడా మనం ఆలోచించాలి. ఇక ఫైనాన్షియల్ గా అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ గా మనం మన పిల్లల మీద అంటే ఎవరైతే తల్లిదండ్రులు ఈ రోజు తల్లిదండ్రులు పిల్లల్ని పెంచాలి, పిల్లల్ని మంచి చదువు ఇవ్వాలి, మంచి ఉద్యోగం చేయాలి, మంచి పెళ్లిళ్ళు చేయాలి అనేటువంటి తాపత్రయంలో మొత్తం సంపాదించిందంతా పిల్లల మీదే ఖర్చు చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించాలి. మనం ఒక సామెత ఉంటుంది, నార్మల్ గా ఏంటంటే పిల్లల మెంటాలిటీని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయలేం నార్మల్ గా. అయితే ఆర్థికంగా ఎవరైతే పిల్లల పైన ప్రతి రూపాయి పిల్లల పైన ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు మనం ఆర్థికంగా ఫ్యూచర్ లో మనం నిలబడాలి, మన ఆరోగ్యాన్ని కూడా మనం చూసుకోవాలి, రేపు మన సేవింగ్స్ ఉండాలి అనుకున్నప్పుడు కొంత సేవింగ్స్ అనేవి పిల్లలకు తెలియకుండానే వాళ్ళు ఒక సేవింగ్స్ లాంటిది పెట్టుకోవాలి. సరే కష్టపడిందంటే పిల్లలకి అనుకుని బ్రతికే వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్ లో వెనక్కి ఇబ్బందులు మనం ఎదురవుతున్నాయి. ఈ రోజు జగన్ గారు కూడా చెప్పారు, అంటే ఆస్తుల కోసం పిల్లలు తల్లిదండ్రులు వేధించిన సంఘటనలు మనం చూసాం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి అవి రాకూడదు ఎప్పుడు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు. అవి రాకుండా ఈనాటి నుండి జాగ్రత్త పడాలి. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ లాంటి వాటిల్లో కూడా ప్రతి నెల కొంత అమౌంట్ వారి సంపాదించే సమయంలో సేవ్ చేసుకుని పెట్టుకుంటే అవి ఈ పిల్లల చదువులు కాకుండా, ఉద్యోగాలు కాకుండా, పెళ్లిళ్ళు కాకుండా, ఇతరత్ర విషయాలు కాకుండా వాళ్ళు ఫ్యూచర్ సేవింగ్స్ అనేది వృద్ధాప్యంలో అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ సరదాల కోసం, వాళ్ళ తిండి కోసం, వాళ్ళ పోషణ కోసం దాచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే గవర్నమెంట్ కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి. అంటే వృద్ధుల సంరక్షణ కొరకు అంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, అలాగే వృద్ధాప్యంలో ఏవైతే వ్యాధులు వస్తాయో వాటికి ఏ విధమైనటువంటి వ్యాధులు వస్తాయి, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకున్నప్పుడు వాళ్ళు అటువంటి వ్యాధులు బారిన పడకుండా బయటపడగలుగుతారు అనేటువంటి విషయాలపైన కూడా ప్రభుత్వం వాళ్ళకి వివరించాలి. అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది కూడా పింఛన్లు కావచ్చు, వాళ్ళు ఏదైనా చిన్న బిజినెస్ చేయాలనుకున్నప్పుడు వృద్ధులు I mean 60 years ఎబో దాటిన తర్వాత కూడా చాలా మందికి ఏంటంటే ఎనర్జెటిక్ గా మనం వార్తాపత్రికల్లో వింటుంటాం, 90 ఏళ్ల వయసులో కూడా రెస్టారెంట్ నడుపుతున్నారు, 90 ఏళ్ల వయసులో కూడా పరిశ్రమ నడుపుతున్నారు అని చెప్పేసి. అలా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బ్రతకగలం అనేటువంటి నమ్మకం వాళ్ళకి కలుగుతుంది. తర్వాత ఎమర్జింగ్ రెస్పాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఏదైనా వృద్ధుల సమస్యలు వచ్చినప్పుడు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యేటువంటి ఒక వ్యవస్థ. ఈ రోజు యలమందారెడ్డి గారు కూడా ఒక చట్టం గురించి చెప్పడం జరిగింది. ఆ చట్టం ఈ పరిధిలో రావచ్చు. అయితే చట్టాలు ఉన్నప్పటికీ కూడా చట్టాలు బలంగా పనిచేయాలి. అయితే సోషో ఎకనామిక్ రేంజ్ అనేది ఇప్పుడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అంటే సామాజిక ఆర్థిక పరిణామాలు రోజు రోజుకి మారుతున్నాయి. దానికి తగ్గట్టుగా మనం మన మైండ్ సెట్ ని కూడా మనం మార్చుకోవాలి. అయితే మెయిన్ నేను ఫైనల్ గా ఒక పాయింట్ చెప్తున్నాను ఏంటంటే కంపానియన్షిప్ అనేది అంటే ఈ వృద్ధాప్యంలో నాకంటూ ఒక తోడు ఉండాలని చాలా మంది కోరుకుంటుంటారు. దానికి కారణం ఏంటంటే వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత భార్యకు భర్తకు భార్య ఫిజికల్ గా దూరం అవడం జరుగుతుంది, అంటే చనిపోవడం జరుగుతుంది. సో చనిపోయినప్పుడు ఏంటంటే పిల్లలేం విదేశాల్లో ఉంటారు లేదా దూరంగా ఉంటారు. ఇటువంటి టైంలో ఒక కంపానియన్షిప్ ని కోరుకుంటారు. అది పాసిబుల్ కానప్పుడు, అంటే అది వీలు పడినప్పుడు, అమెరికాలో పిల్లలు ఉంటారు, ఈయన ఎక్కడ ఉంటాడు ఒంటరిగా, ఒక కంపానియన్షిప్ ఆయన కోరుకోవడం జరుగుతుంది, ఒక తోడు కావాలని కోరుకుంటాడు. అలాంటప్పుడు అది కుదరనప్పుడు దాని నుంచి బయటపడేటువంటి మార్గాలు వాళ్ళే సొంతంగా ఆలోచించుకోవాలి. ఏదైనా ఒక రీడింగ్ క్లబ్ లో జాయిన్ అవ్వడం, లేదంటే సామాజిక సంస్థలతో కలిసి పనిచేయడం, పుస్తకాలు చదివి అలవాటు చేసుకోవడం, ఇటువంటి సోషల్ గ్రూప్స్ లో ఎక్కువైతే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఎప్పుడైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళకి కంపానియన్షిప్ ని కోరుకోరు. సో మానసిక సమస్యల నుంచి బయటపడతారు. సో ఇది నా ఫైనల్ పాయింట్.